నగదు తక్కువ బంగారం ఎక్కువ. బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్, విజయవాడ, బెంగళూరు, వైజాగ్. ముందుగా డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారితో ప్రారంభిస్తాను. డైరెక్టర్ గారు ఫస్ట్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఏంటి సార్ ఈ సినిమా ఎలా టేక్ ఆఫ్ జరిగింది, ఏంటి ఇన్స్పిరేషన్, ఈజ్ ఇట్ బేస్డ్ ఆన్ ఎనీ న్యూ అదే రియల్ ఇన్సిడెంట్ మీద, రియల్ స్టోరీ మీద? సార్ ఇవి ఎన్నో మార్జినలైజ్డ్ ఒక ఒక సెక్షన్ ఆఫ్ సొసైటీ గురించిన ఒక కలెక్టివ్ స్టోరీ అనిగా నేను భావిస్తాను. మీరు బాండ్ ట్రాన్స్జెండర్? బాగుంది ట్రాన్స్జెండర్ సార్. నకిలీ వాళ్ళని బైరుక్కోలని అంటాం. మీరు ట్రాన్స్జెండర్ అన్న విషయం మీ ఇంట్లో కానీ మీలో కానీ ఎప్పుడు రియలైజ్ అయ్యారు? నేనైతే నా 13 years అప్పుడు నేను రియలైజ్ అయ్యాను సార్. నేను ఒక ట్రాన్స్ ఉమెన్ని, నా ఫీలింగ్స్ వేరేలా ఉన్నాయి, నా జెండర్ ఇది. నమస్తే అండి. నమస్తే. హైలీ రెస్పెక్టెడ్ యాక్ట్రెస్ ఆఫ్ అవర్ ఫీల్డ్స్. ట్రాన్స్జెండర్ నేను మాత్రం ఏంటి అనేటువంటి ఒక చిన్న జర్కీ ఫీలింగ్ ఏమైనా వచ్చిందా? నాకు ఉల్టా క్యూరియాసిటీ పెరిగింది, నేను తెలుసుకోవాలి, చెయ్యాలి. బోత్ ద స్టేట్స్ లో ఎంతమంది ఉన్నారు గేలు గే యాక్టివిస్టులు? యాక్టివిస్ట్ అయితే నేను ఒక్కడే ఉన్నాను సార్. ఎందుకనంటే ఇక్కడ వరకు ట్రావెల్ చేసి రావడం అనేది చాలా. ఒక వ్యక్తి మీద ఇష్టం లేకుండా చేయి వేసిందే రేపు. ఇప్పుడు జనరల్ న్యూట్రల్ లాస్ రావాలని చాలా మంది పోరాటం చేస్తూ ఉన్నారు. ఈవెన్ అబ్బాయి మీద రేపు జరుగుతుందని మొన్న ఏదో. హాయ్, హలో, నమస్తే అండి. వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ సుమన్ టీవీ, ద ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్. సృష్టిలో ఆడ మగ అయితే, ఈ సృష్టిలో ఆడ మగ కాని మరొక జాతి అయితే, ఆ జాతి పట్ల, ఆ జాతిని ఎలా అనాలో ట్రాన్స్జెండర్స్ అంటారు, లేకపోతే తెలుగులో ఇంకా కొంచెం తక్కువ పదాలు వాడుతూ ఉంటారు. కానీ ఆ పద ప్రయోగం అనేటువంటిది అది బాధాకరంగా ఉంటుంది. సృష్టిలో దేవుడు చేసినటువంటి ఆ సృష్టిని ధిక్కరిష్టమే, వాళ్ళని అవమానిష్టం అంటే, వాళ్ళ పట్ల చిన్న చూపు చూడటం అంటే, వాళ్ళ పట్ల వివక్షగా ప్రవర్తించడం అంటే దైవ ధిక్కారం కిందకే వస్తుంది. నిజంగా వాళ్ళని ఎవరైనా తక్కువగా చూసినా, తక్కువగా మాట్లాడినా. కానీ సమాజంలో వాళ్ళ పట్ల జరుగుతున్న వివక్షకి ఒక న్యాయబద్ధమైనటువంటి, ఒక చట్టబద్ధమైనటువంటి రక్షణ కావాలి, ఒక ప్రొటెక్షన్ కావాలి, ఒక భరోసా కావాలి అనేటువంటి వాదనలు కథను చాలా కాలంగా ప్రజా సంఘాల వాళ్ళు చేస్తున్నారు, పోరాటాలు చేస్తున్నారు. అయితే ఒక సినిమా రూపంలో వాళ్ళ మీద ఒక సినిమా తీసి, వాళ్ళ పక్షాన నిలబడి, వాళ్ళ పక్షాన వాదించి, వాళ్ళ పక్షాన ఒక న్యాయాన్ని ప్రసాదించాలనేటువంటి సంకల్పంతో ప్రముఖ దర్శకులు సునీల్ కుమార్ రెడ్డి గారు వారు చేసినటువంటి సినిమా లీగల్ బ్యాటిల్ జూన్ 19వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా పట్ల నేనెంత బాధ్యతగా ఫీల్ అయ్యాను అంటే, నేను కానీ మా సుమన్ టీవీ కానీ, ఎందుకంటే దీని పట్ల ఎలాంటి కమర్షియల్స్ కూడా లేకుండా ఈ సినిమాను ప్రమోట్ చేయడం మన రెస్పాన్సిబిలిటీ అనేటువంటి యాటిట్యూడ్తో ఈ ఇంటర్వ్యూకి ఈరోజు పిలవడం జరిగింది. ఇక నాతో పాటు నమస్తే సార్, హిమా రాథోడ్ ఇందులో మెయిన్ క్యారెక్టర్ చేసిన తను. షీఈ్ ఒరిజినల్లీ షీఈ్ ఎ ట్రాన్స్జెండర్, హిమా రాథోడ్. అండ్ దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి గారు చెప్పాను. మీ పేరు? విష్ణుతేజ. ఈయన ట్రాన్స్జెండర్స్ వీళ్ళ మీద పోరాటం చేస్తున్నట్టు ఒక సోషల్ యాక్టివిస్ట్. ఈయన టీవీ రంగాల్లో పరిచయ వాక్యాలు అవసరం లేని ప్రఖ్యాత నటి ప్రీతి నిగమ్ గారు ఉన్నారు. షీ డిడ్ ఏ వండర్ఫుల్ క్యారెక్టర్ ఈ సినిమాలో. సో ఇది ఈనాటి కార్యక్రమ పరిచయం. ముందుగా డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారితో ప్రారంభిస్తాను. డైరెక్టర్ గారు ఫస్ట్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీరు తీసిన సినిమాలు ఏవి తెరలు చించేంత పెద్ద హిట్స్ ఏమి కావు, అది ముందే చెప్పుకోవాలి మనం. అయితే ప్రతి సినిమాలో కూడా ఒక సోషల్ కమిట్మెంట్ ఉంటుంది, ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, సమాజం పట్ల ఒక కన్సర్న్ ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమాలో కూడా అదే కనిపిస్తుంది. అందుకే ప్రత్యేకంగా మీరు ఇంటర్వ్యూ అనగానే, సినిమా రిలీజ్ అనగానే దీన్ని ప్రమోట్ చేయడం మా బాధ్యతగా ఫీల్ అయ్యి మిమ్మల్ని పిలవటం జరిగింది ఈరోజు షోకి. ఏంటి సార్ ఈ సినిమా ఎలా టేక్ ఆఫ్ జరిగింది, ఏంటి ఇన్స్పిరేషన్, ఈజ్ ఇట్ బేస్డ్ ఆన్ ఎనీ న్యూ అదే రియల్ ఇన్సిడెంట్ మీద, రియల్ స్టోరీ మీద? సార్ ఇవి ఎన్నో మార్జినలైజ్డ్ ఒక ఒక సెక్షన్ ఆఫ్ సొసైటీ గురించిన ఒక కలెక్టివ్ స్టోరీ అనిగా నేను భావిస్తున్నాను సార్. ఇది ఏ ఒక్కరి ఇష్యూయే కాదు, ఆల్మోస్ట్ అందరూ కూడా ఒక సిమిలర్ బ్యాక్గ్రౌండ్నే మనం చూడాలి. ఇప్పుడంటే ఏ ట్రాఫిక్ సిగ్నల్లో కనిపించినా, ఎవరి వెనక మీరు ఎవరిని కదిపినా కానీ ఒక కామన్ కథ ఉంటుంది. కడుపును పుట్టిన బిడ్డల్ని బయటికి తోసేస్తే ఎక్కడికి వెళ్ళాలో తెలియక వాళ్ళందరూ ఒక సమూహంగా మారి, ఒక గ్రూప్గా మారి, ఆ తర్వాత వాళ్ళ జీవిక సాగించడం ఏదైతే జరుగుతుందో, దిస్ ఈజ్ ఎ కామన్ స్టోరీ. ఎంతోమంది అందులో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువు ఆపేసిన వాళ్ళు ఉన్నారు, స్కూల్లో బుల్లింగ్,
అండ్ చిన్నప్పుడు చులకన, పేరెంట్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళని ఆక్షేపించడం, సమాజం కోసం వాళ్ళని దూరం పెట్టడం, ఇవన్నీ ఏదైతే వెలివేయబడ్డారో వాళ్ళు ఒక సమూహంగా మారటం, వాళ్ళ జీవితాల్లో ఏం జరుగుతున్నాయో ఇటుపక్క వాళ్ళకి తెలియదు. వీళ్ళందరికీ కొన్ని అపోహలు ఉండొచ్చు. ఎందుకంటే మనకు కనిపించే ఆస్పెక్ట్స్ ఏవేవైతే ఉన్నాయో, ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కానీ, లేకపోతే ఎక్కడో ఫంక్షన్స్లో గొడవ చేశారు, ఇలాంటి ఆస్పెక్ట్సే తప్ప వాళ్ళు అలాంటి ఒక స్టేజ్లో ఎందుకు ఉండాల్సి వచ్చింది, దీనికి కలెక్టివ్గా ఒక సొసైటీగా మనది ఎంత బాధ్యత ఉంటుంది అనేది కూడా ఆలోచించవలసిన ఇష్యూ. నాకు 4 డిస్క్రిమినేషన్స్ చాలా సీరియస్గా కనిపించే. ఒకటి ఫ్యామిలీ డిస్క్రిమినేషన్, తర్వాత స్కూల్ లెవెల్లో అక్కడ జరిగే డిస్క్రిమినేషన్, వర్క్ ప్లేస్లో అండ్ లీగల్ ఆస్పెక్ట్లో. ఈ 4గిట్లో కూడా వాళ్ళకి ఒక రకంగా, ఎందుకంటే నాల్సా జడ్జిమెంట్ వచ్చే వరకు వాళ్ళని అసలు మనుషులుగానే ట్రీట్ చేయలేదు. ఎందుకంటే బైనరీ సిస్టమ్, ఐదర్ ఆడ కావాలి మగ కావాలి అంతే తప్ప ఇంకొకరు ఉండడానికి వీలు లేదు అనే ఒక చట్టాలు ఉండటం వలన వాళ్ళు ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయారు. బట్ బికాస్ ఆఫ్ నాల్సా జడ్జిమెంట్ తర్వాత వాళ్ళని కూడా ఒక యూనిక్గా, వాళ్ళకి ఒక ఐడెంటిటీ అన్నది అస్తిత్వం ప్రదర్శించబడింది. వాళ్ళకి కూడా ఆ టైంకి అవకాశం ఇవ్వబడింది. ఆ తర్వాత ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ యాక్ట్ అని వచ్చిన తర్వాత వాళ్ళ మీద ఏదైనా అత్యాచారం జరిగినప్పుడు పడే మ్యాక్సిమం పనిష్మెంట్ 2 years. అదే ఒక సిస్ ఉమెన్ మీద జరిగితే, ఒక రెగ్యులర్ మెయిన్ స్ట్రీమ్ ఉమెన్ మీద జరిగితే 10 సంవత్సరాలు, ఈవెన్ ఉరిశిక్ష అని నిర్భయ చట్టాల కోసం పోరాడిన ఇదే జనం. మనలో ఒక వ్యక్తి ఈక్వాలిటీ గురించి చెప్పుకునే గొప్ప దేశం ఈ దేశంలో, వాళ్ళకి పడే పనిష్మెంట్ చాలా తక్కువ, వాళ్ళ మీద ఎవరన్నా ఆకృత్యం జరుగుతుంది అనేది నన్ను బాగా షాక్ గురి చేసింది. మనం ఈక్వాలిటీ గురించి మాట్లాడుతున్న దేశం మనది, స్వతంత్రం కోసం పోరాడి మనందరం ఒకటే అని చెప్పుకుంటున్న దేశంలో ఒక సెక్షన్ పట్ల మనం ఇంత ఉదాసీనంగా ఉన్నామా అని ఆలోచించి ఎన్ని కేసులు వచ్చాయని చూస్తే విచిత్రం ఏమిటంటే 2019 నుంచి ఈ రోజు వరకు ఒక్క కేసు కూడా రిజిస్టర్ అవ్వలేదండి. అంటే ఒక్క కేసు కూడా ఫైనల్ హియరింగ్ వరకు వెళ్ళలేదు. కారణం ఏంటంటే అసలు బుక్కే కాలేదండి. ఎందుకంటే వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి కూడా కాలేదు, ఎవరు తీసుకోవడానికి ముందుకు కూడా రావట్లేదు. ఎన్నో ఎఫ్ఐఆర్లు బుట్టదాఖలు అయిపోయాయి కాబట్టి వాళ్ళు వెళ్ళడం కూడా మానేశారు. అంటే ఒక సెక్షన్ ఆఫ్ ద సొసైటీకి వ్యవస్థ మీద నమ్మకం పోవటం అన్నది అత్యంత బాధాకరమైన ఇష్యూ అండి. సో వాటిని అడ్రస్ చేయాలి అన్న ఇంటెన్షన్తో చేసిన ప్రయత్నమే. అంటే నేను సుప్రీంకోర్టు దగ్గర నుంచి ఒక సెషన్స్ కోర్టు వరకు ఉన్న కేస్ హిస్టరీస్ అన్నీ కూడా చూశాను. నేను సుప్రీంకోర్టు అడ్వకేట్స్తో, హైకోర్టు అడ్వకేట్స్తో, అలాగే సెషన్ కోర్టు జడ్జెస్తో కూడా డిస్కస్ చేయడం జరిగిందండి. ఈ ఓవరాల్ ఈ స్టోరీ నేను చేసిన రీసెర్చ్లో. బట్ దర్ ఇస్ నాట్ ఈవెన్ ఎ సింగిల్ కేస్ విచ్ కేమ్ టు కన్విక్షన్ అండి. దాని గురించి డిస్కస్ చేస్తున్న ఒక టాపిక్కే ఈ లీగల్ బ్యాటిల్. ఈ ఎల్జీబీటీ అనే దీంట్లో నాట్ ఓన్లీ ట్రాన్స్జెండర్స్ గురించే కాకుండా గే కమ్యూనిటీ గురించి వాళ్ళ ఇష్యూస్ని మాట్లాడడం కోసం కూడా నేను ఒక ఫేస్ తీసుకున్నది విష్ణుతేజ. హీఈస్ అ గే యాక్టివిస్ట్ అండ్ ఇందులో ఎస్తర్ గారి పేరుగా ఇతను చేయడం జరిగింది. సో ఇట్స్ అ ప్రాపర్లీ రీసెర్చ్డ్. నేను ఇందాక రాంగ్ చెప్పినట్టున్నాను, వీళ్ళు సోషల్ యాక్టివిస్ట్, గే యాక్టివిస్ట్. అయ్యా, సోషల్ యాక్టివిస్ట్ అండ్ దే వర్క్ టుగెదర్ అండి. వాళ్ళందరి హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉంటారు. ఇది ఈ సినిమా నేపథ్యం. అసలు దీనికి రియల్ ఇన్సిడెంట్ ఏదైనా ఉందా, తను సెలెక్ట్ చేసుకోవటం కానీ ఎలా జరిగింది? లేదండి, నేను ఈ సబ్జెక్టు గురించి వర్క్ చేస్తున్న తర్వాత నేను చాలా మంది ఎవరైతే దీంట్లో వర్క్ చేస్తున్నారో లైక్ విష్ణు గారు కానీ, చంద్రముఖి గారు కానీ, లైలా గారు, ఇలాంటి వీళ్ళందరినీ కూడా కలవటం, వాళ్ళ నుంచి నేను స్టోరీస్ తీసుకోవడం. ఎలాగైతే గల్ఫ్ సినిమాకి నేను కొన్ని వందల మంది స్టోరీలను కలిసి నేను తీసుకున్నాను, అలాగే చాలా మందితో నేను ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ జీవితం లేకపోతే వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ అన్నింటినీ కూడా కనుక్కొని ఆ సమస్యలను డిస్కస్ చేశాను. నేను ఆడిషన్ చేసే ప్రాసెస్లో నేను ఎన్నో ఏరియాస్కి, ఈవెన్ బాంబే, బెంగళూరు, అన్ని ప్లేసెస్కి వెళ్ళి నేను ఆడిషన్ చేశాను. సో అన్ఎక్స్పెక్టెడ్గా నాకు హిమ చంద్రముఖి ఒక ప్లేస్కి తీసుకొని వెళ్ళింది. వాళ్ళందరూ ఉండే ఘరానా దీనికి తీసుకొని వెళ్ళినప్పుడు ఐ హ్యాపెన్ టు ఏంటి వాళ్ళు ఉండే ప్లేస్ ఏమంటారు? సో దయార్ అంటారు. అంటే పాతకాలంలో ఉండే వాటిని దయార్ అంటారు. ఇప్పుడు మేము నార్మల్ గా రెంట్ కుంటున్నాం కాబట్టి అవి నేమ్ అని పిలుస్తాం. సో ఒక టైంలో ఒక వ్యవస్థ అండి. సో అందులో పిల్లటం కూడా, పిలుపులు కూడా డిఫరెంట్ ఉంటాయి. చల్లా అనేది అంటారు అనుకుంటా. చాలా గురు పెద్ద వాళ్ళని చల్లా ఇది అంటారు. గురువు కింద శిష్యుల కింద లెక్క. అమ్మ, అలాగే కూతురు, నాని, అన్ని పిలుపులు ఉంటాయండి. వాళ్ళకు మ్యాట్రియార్కల్ సొసైటీని అక్కడ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నారండి. సో ఆ సిస్టమ్, ఆ దీంట్లో నాకు ఈ అమ్మాయి కనిపించడం జరిగింది. ద మూమెంట్ ఐ సా హర్ అండ్ ఐ థాట్ ఓకే, షీ ఈజ్ మై మోహిని. షీ ఈజ్ లుకింగ్ సో ప్రెట్టి. మిమ్మల్ని మేము షీ అని మేము పిలవాలా, హీ అని పిలవాలా? షీ అనే పిలవాలా. యూ లవ్ టు బి కాల్డ్ షీ. ఏంటి మీ నేపథ్యం? నేపథ్యం అంటే బెగ్గింగ్ సార్.
బెగ్గింగే చేసేదాన్ని ట్రాన్స్జెండర్గా మారినప్పటి నుండి. లైఫ్ ట్రాన్స్జెండర్ గా మారినప్పటి నుండి అంటే ఎప్పుడు మారారు? బై బర్త్ వచ్చిందా? ఇప్పుడు ట్రాన్స్జెండర్ ఏంటంటే రెండు రకాలు తయారయ్యారండి. అది బోర్న్ ట్రాన్స్జెండర్స్ ఆర్ రియల్లీ సింపథెటిక్, కానీ ఆ ట్రాన్స్జెండర్స్ అవ్వటాన్ని కూడాను ఒక వ్యాపారంగా మార్చుకొని విజయవాడలో బాంబేలో విపరీతంగా ఆపరేషన్లు చేయించుకొని ట్రాన్స్జెండర్స్కి వచ్చి సిగ్నల్స్ దగ్గర నానా ఇది చేస్తుంటారు, డివచాల్స్ క్రియేట్ చేస్తుంటారు. అలా కాకుండా మీరు బోర్న్ ట్రాన్స్జెండర్స్ నకిలీ వాళ్ళని బైరూపోల్ అని అంటాం మేము. బైరూపోల్లో అని అంటాం. బైరూపోల్లో వాళ్ళు మేల్సే, కానీ ఓన్లీ మనీ కోసం శారీస్ అప్పటిదప్పుడు వేషం వేసుకొని వచ్చి సిగ్నల్స్ దగ్గర మనీ కలెక్ట్ చేసుకొని వాళ్ళది వాళ్ళు పని చేసుకొని మళ్ళీ పైన షర్ట్ వేసుకుని వాళ్ళ ఫ్యామిలీస్ కి వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళకి పిల్లలు అందరూ ఉంటారు. మేము అలా కాదు సార్, మేము బాండ్ ట్రాన్స్జెండర్స్. అంటే మీరు ఇక్కడ ట్రాన్స్జెండర్ అన్న మీరు- విషయం మీ ఇంట్లో కానీ మీలో కానీ ఎప్పుడు రియలైజ్ అయ్యారు? నేనైతే నా 13 years అప్పుడు నేను రియలైజ్ అయ్యాను సార్, నేను ఒక ట్రాన్స్ ఉమెన్ని, నాకు ఫీలింగ్స్ వేరేలా ఉన్నాయి, నా జెండర్ ఇది కాదు, నీ మిర్రర్లో చూసుకునే ఈ రూపం నాది కాదు, నా లోపల వేరే ఫీలింగ్స్ ఉన్నాయి నాకు అని చెప్పేసి 13-14 years అప్పుడు నేను హైదరాబాద్కి వచ్చేసాను. హైదరాబాద్కి వచ్చేసి ఇంట్లో నుంచి వచ్చారా? ఇంట్లో నుండి పారిపోయి వచ్చేసాను. ఇంట్లో వాళ్ళు ఎక్కడ ఒప్పుకోలేదు. నేటివ్ ప్లేస్? వరంగల్ సార్. వరంగల్. అమ్మా నాన్న ఏం చేస్తారు? డాడీ ఎక్స్పైర్ అయిపోయారు, మమ్మీ ఒక్కరే ఉన్నారు. నేను మీరు single వచ్చేటానికి child. డాడీ ఉన్నారా? డాడీ ఉన్నారు, ఓకే, అప్పటికున్నారు డాడీ. అప్పటికున్నారు. ఇంట్లో ఎలా ఉండేది మీ ఫ్యామిలీ? మీరు రియలైజ్ అయిన తర్వాత మీలో ఈ లక్షణాలు ఉన్నాయని తెలుసుకున్న తర్వాత ఎంతకాలం మీరు ఫ్యామిలీతో ఉన్నారు? ఆ, నేను ఇలా అని తెలిసిన తర్వాత ఒక 1-2 months లోపటే అంత గొడవలు, నన్ను కొట్టడము, తిట్టడము, మా రిలేటివ్స్ అందరు రావడము, అట్లా కాదు ఇలా ఉండాలి, అలా చేయకు, అలా అయ్యి ఏం ప్రయోజనం, ఏం చేస్తావని గొడవలు అన్నీ అయ్యాక ఒక 2 months తర్వాత నేను పారిపోయాను సార్. హైదరాబాద్కి వచ్చేదాన్ని. ఒక బలమైన కోరిక, ఉండలేని ఇదిలో ఈ శరీరంలో ఈ ఆత్మ ఉండలేదు అనేటువంటి ఫీలింగ్తో ఇంకా హైదరాబాద్కి వచ్చేసాను. హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇక్కడ మా గురువు గారు అని ఉంటారు, సోనరాథుడ్ గారు అని, ఆవిడ దగ్గరికి వచ్చేసిన తర్వాత ఒక 3 options ఇచ్చారు మాకు. బెగ్గింగ్, ప్రాస్టిట్యూషన్, లేకపోతే ఓపెనింగ్స్కి వెళ్ళాలి. ఈ 3 options ఇచ్చారు. ఈ 3 optionలో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని ఒక 3 to 6 months అలా వెళ్ళి మనీ కలెక్ట్ చేసుకొని సర్జరీకి మా గురుగారికి ఇస్తే సర్జరీ చేయించారు. నేను బెగ్గింగ్కి వెళ్ళాను, ప్రాస్టిట్యూషన్ చేయలేదు నేను ఇంతవరకు. బెగ్గింగ్ చేసి సర్జరీ చేయించుకున్నాను. తర్వాత అప్పటి నుండి మొన్న 1 year మూవీ స్టార్ట్ అయ్యే ముందు వరకు బెగ్గింగే చేశాను సార్. ఓకే, ఇంకా వేరే ఆప్షన్స్ ఏం లేవు. 3 options ఉంటాయి మీకు. 3 ఒకటి options. బెగ్గింగ్, ఒకటి ప్రాస్టిట్యూషన్, ఇంకోటి Openings వచ్చేసి ఏదైనా house ఓపెనింగ్స్ దగ్గరికి openings. వెళ్ళి అడుగుకోవటం ఇదన్నమాట. ఇవి తప్ప మా లైఫ్ లో ఇంకా వేరే ఆప్షన్స్ ఏమి ఉండవా అని చాలా సార్లు అనుకున్నాను సార్. ఏ చదువు ఎంతవరకు చదివారు? నేను 10th వరకు చదువుకున్నాను. 10th పాస్ అయిన తర్వాత 10th అదేలే, మధ్యలో 14 years ఆపేసాను అంటే ఇంకా. Complete అవ్వకుండానే. టైంలో ఆపేశారు. ఓకే. మళ్ళీ తర్వాత ఇంటికి వెళ్ళటం కానీ ఇంట్లో అమ్మ వాళ్ళు మళ్ళీ మొన్న ఒక 2 years 3 years బ్యాక్ మమ్మీ ఒప్పుకున్నారు, ఇంటికి వచ్చిపోతూ ఉండు, నువ్వు మంచిగా ఉండు, నన్ను బాగా చూసుకో, ఇంకా ఉన్నది మన ఇద్దరమే కదా అని ఒప్పేసుకున్నాను. అంటే ఇంట్లో వివక్ష అనేటువంటిది తల్లిదండ్రులు ఏమో కన్నందుకు గాను వాళ్ళకి తప్పదు, ఏదైనా దే హ్యావ్ టు టేక్. బ్రదర్స్ ఉన్నారా? ఎవరు లేదు, సింగిల్ చైల్డ్ కావటం ఒక పెద్ద రిలీఫ్. ఎందుకంటే నేను కొన్ని పుస్తకాల్లో చదివానండి, ట్రాన్స్జెండర్స్ ఫ్యామిలీస్లో తల్లిదండ్రులు ఏమో కూలిపోతుంటారు, వీళ్ళేమో హ్యూమిలియేట్ అవుతుంటారు బయట సమాజంలో. బ్రదర్స్, అరే నీ చెల్లెలు ఎట్లా, నీ తమ్ముడు ఇట్లా అనేటువంటి వీటితో చాలా ఇదే యూఆర్ సింగిల్ చైల్డ్ అనేటువంటిది ఒకటి. వచ్చి మీ గురువు దగ్గరకు వచ్చి మొత్తం ఇప్పటికి ఎంతకాలం అయింది మొత్తం ఇక్కడికి హైదరాబాద్కి వచ్చి నేను దాదాపు 6-7 years అవుతుంది సార్. 6-7 years. అప్పటి నుండి చాలా కష్టాలు పడుతూ సొసైటీతో ఫేస్ చేస్తూ. ఏం కష్టాలు పడ్డారు? కష్టాలంటే ఇప్పుడు నేను ఇంట్లో మా ఫ్యామిలీ దగ్గర అయితే మా మమ్మీ డాడీ వాళ్ళు నన్ను ఇట్లా జెండర్ చేంజ్ అని తెలియక ముందు నన్ను చాలా ప్రేమగా చూసుకున్నారు, ఆప్యాయతంగా ఏదంటే అది కొనివ్వడము, గారభంగా చేశారు, చూసుకున్నారు. వెంటనే ట్రాన్స్జెండర్ అని తెలియగానే ఇక గొడవలు అయ్యాయి, నేను పారిపోయి వచ్చేసాను. వచ్చేసిన వెంటనే బెగ్గింగ్ చేయాలంటే అది చాలా కష్టం సార్. ఇన్ని రోజులు గారభంగా పెరిగి ఏదంటే అది మా మమ్మీ డాడీ వాళ్ళు కొనిచ్చేవాళ్ళు, అంటే దేనికి లోటు లేకుండేది అప్పుడు. సడన్ గా ఇప్పుడు వచ్చేసి చప్పట్లు కొడుతూ ఒక 10 రూపాయల కోసం అడుక్కొని చేయి చాపాలంటే అదొక తెలియని బాధ, ఏదైనా బాధే కదా సార్. ఇప్పుడు తెలియని వాళ్ళంటే చప్పట్లు కొట్టి అడగాలంటే చాలా కష్టం. మీరు వచ్చి ఇక్కడ జాయిన్ అయింది కదా, ఆ జాయిన్ అయిన దగ్గర ఎప్పుడు కూడాను వాళ్ళు మీకు ఈ 3 ఆప్షన్సే కాకుండా చదువు అనే ఒక ఆప్షన్ ఉంటుంది.
లేకపోతే లైఫ్లో ఏదైనా ట్రైనింగ్ అవ్వటం ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటి వైపు డైవర్ట్ చేయకుండా ఈ మూడే మీ జీవితానికి పరమావధి లాగా చేయటం ఏంటి? అంటే ఇప్పుడు అలాంటి ఎంత లక్ష్యం మీరేం పెట్టుకోలేదా? అంటే ఎవరన్నా సపోర్ట్ ఇస్తే కదా సార్, మేము ఎంత చదువుకున్నా మాకు ఏదైనా జాబ్ ఆఫర్స్ కానీ ఏదైనా ఇస్తే మాకు చదువుకుని నెక్స్ట్ ఒక సపోర్ట్ వచ్చింది, జాబ్ చేసుకోవచ్చు అని ఒక ధీమా ఉంటుంది. అసలు సపోర్ట్ ఇచ్చే వాళ్ళే లేనప్పుడు ఇంకా మేము చదువుకొని ఏం చేయాలి? మా దాంట్లో చాలా మంది ఉన్నారు సార్, పిహెచ్డి చేసిన వాళ్ళు కానీ, డిగ్రీలు చేసిన వాళ్ళు కానీ, నర్సింగ్ జాబ్స్ చేసిన వాళ్ళు కానీ, అందరూ చేసి ఇప్పుడు మళ్ళీ అదే బెగ్గింగ్ చేసుకుంటూ ఉన్నారు. సపోర్ట్ లేదు, చదువుకొని కూడా చదువుకొని కూడా ఇంకా అదే బెగ్గింగ్ చేస్తున్నారు, సపోర్ట్ లేదు. ఎంత సంపాదిస్తారమ్మా బెగ్గింగ్ లో రోజుకి? బెగ్గింగ్ అంటే డైలీ ఒక 500 సిగ్నల్ దగ్గర అడుక్కుంటే 10 రూపాయలు అడుక్కుంటే డైలీ 500 1000 రూపాయలు వస్తాయి సార్. అవి కూడా రెంట్లకి. ఇక్కడ రెంట్ అంటే ఈదిలో డబ్బులు మీరు ఎంత కట్టాల్సి ఉంటుంది అక్కడ? మీ గురువుకో మీరుండే ప్లేస్ కి కట్టాలి కదా రెంట్ కి మాకు డబల్ తీసుకుంటారు సార్, ఎందుకంటే మేము ట్రాన్స్జెండర్స్ కదా. నార్మల్ ఫ్యామిలీస్ కంటే మేము డబల్ ఇవ్వాలి రెంట్. ఇప్పుడు 5000 అంటే దానికి 10,000 కట్టాలి మేము అట్లా రెంట్లకి. మీరు అంతా సమూహంగా ఉంటారు కదా ఒక చోట, గురువు చెల్లాను ఎవరు ఉంటారు కదా, కొంతమంది అలా ఉంటారు. మీకు నచ్చిన వాళ్ళు ఎవరు సెపరేట్ గా ఉండొచ్చు, అట్లా మొత్తం గురువు దగ్గరే ఉండాలని ఏం లేదు. ఇప్పుడు మిమ్మల్ని ఫస్ట్ టైం డైరెక్టర్ గారు చూసి డైరెక్టర్ గారు ఈ సినిమా ఆఫర్ ఇచ్చినప్పుడు వాట్ వాజ్ యువర్ ఫీలింగ్? ఫస్ట్ అయితే షాక్ అయ్యాను సార్ నేను. అంటే ఈ షూటింగ్స్ కానీ చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ కానీ అసలు ఎలాంటివి ఏం తెలియదు నాకు. ఫస్ట్ టైం షూటింగ్ దాంట్లో నువ్వు సెలెక్ట్ అయ్యావు, నేను సెలెక్ట్ చేశాను, నువ్వు హీరోయిన్ గా అంటే మెయిన్ క్యారెక్టర్ చేయాలంటే నాకు భయం వేసింది చాలా. సార్ కూడా చెప్పాను, సార్ నేను చేయలేను ఇంతవరకు కూడా, నేను అసలు ఒక రీల్స్ తప్ప ఇంకా నార్మల్ నేను ఏం చేయలేదు, నేను చేయలేను సార్, నాకు చాలా భయం. అంటే సార్ చాలా ధైర్యం ఇచ్చారు. ఏం కాదమ్మా, నేను చూసుకుంటాను, నేను సపోర్ట్ చేస్తాను, నేను ఎలా చేయాలి ఏంది అంతా చెప్తాను, నువ్వు నా మీద ధీమా పెట్టుకుని నువ్వు సెట్స్లోకి రా, నేను అంతా చూసుకుంటానని చెప్తే ఇంకా వచ్చేసాను సార్. ఎలా అనిపించింది యాక్టింగ్? చాలా బాగా అనిపించింది. ఎన్ని రోజులు చేశారు? 2 months 1 month ఏమో చేశాను సార్. ఎంత ఇచ్చారు సార్? మరి నీకు సంపాదన అనేది కదా. అంటే సంపాదన గురించి నేను ఎక్కువ ఆలోచించలేదు సార్, ఎందుకంటే ఈ మూవీ మొత్తం జరిగేదే మా లైఫ్ మీద. ఇప్పుడు ఈ మూవీ తీస్తే నలుగురు చూసి ఒక నలుగురైనా మార్పు వచ్చిద్దేమో సొసైటీలో ఈ మూవీ ప్రకారంగా, నేను మనీ కోసం అయితే ఆలోచించలేదు సార్ మూవీలో యాక్ట్ చేసేటప్పుడు. వెరీ గుడ్, మంచి గుడ్ థింకింగ్. ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. మీ మమ్మీ దగ్గరికి వెళ్దాం. నమస్తే అండి. నమస్తే. హైలీ రెస్పెక్టెడ్ యాక్ట్రెస్ ఆఫ్ అవర్ ఫీల్డ్స్. మీరంటే మొదటి నుంచి కూడా ప్రత్యేకమైన అభిమానం, గౌరవం. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అయితే నార్మల్గా మీరు చాలా మదర్ క్యారెక్టర్లు చేస్తుంటారు, గయ్యాలి రాక్షస మదర్ క్యారెక్టర్లు చేశారు, ప్రేమమూర్తి అయినటువంటి అమ్మ పాత్రలు చేశారు, గొప్పగా చేశారు. టీవీ, ముఖ్యంగా టీవీ రంగంలో మీ పేరు చెప్తే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. సచ్ ఏ రెనౌండ్ యాక్టర్ మీరు. అయితే రెగ్యులర్గా ఒక మదర్ క్యారెక్టర్ చేయటం వేరు, ఒక ట్రాన్స్జెండర్కి మదర్ క్యారెక్టర్ చేయటం, అందులో ఉండే పెయిన్ తీసుకోవటం, అది ఎలా అనిపించింది మీకు? డైరెక్టర్ గారు చెప్పినప్పుడు ట్రాన్స్జెండర్కి నేను మదర్ ఏంటి అనేటువంటి ఒక చిన్న జర్కీ ఫీలింగ్ ఏమైనా వచ్చిందా? నాకు ఉల్టా క్యూరియాసిటీ పెరిగింది, నేను తెలుసుకోవాలి, చెయ్యాలి, ఇంట్రెస్ట్తోనే చేశాను నేను. ప్లస్ సునీల్ గారు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా సో హంబుల్, చాలా హంబుల్, ఎంత సాఫ్ట్. అసలు అంటే చైల్డ్ ఆర్టిస్ట్ దగ్గర కానీ ఎవరితోనైనా కూడా, ఆర్టిస్ట్ దగ్గరేనే కాదు ఎవరి దగ్గరైనా ఆయన హంబల్ గా ఉంటారు అనేది ఇది అర్థమైంది వర్క్ చేసిన తర్వాత. బట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నాకు ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది యాక్చువల్గా. బికాస్ నేను ఊహించుకున్నాను నిజంగా పేరెంట్స్ ఫీలింగ్ ఎలా ఉంటుంది, ఎలా ఉండొచ్చు, వాళ్ళు ఏ విధంగా ఫేస్ చేసి ఉండొచ్చు. వీళ్ళ పేరెంట్సే ఉన్నారు వాళ్ళు, కానీ ఏ మదర్ అయినా కూడా ఫాదర్ బహుశా దూరం పెట్టవచ్చు, ఇరిటేట్ అయిపోవచ్చు, కానీ అందులో వీళ్ళ తప్పేముంది? ఫస్ట్ పాయింట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళ తప్పేముంది. అది వాళ్ళు నేను ఇది కావాలని కోరుకోవడం కాదు. ఇప్పుడు ఏదైనా క్యారెక్టర్స్ మాకు ఇస్తుంటే ఈ క్యారెక్టర్ ఉంది అంటారు, నవరసాలు ఉన్నాయి. నవరసాలు ఉన్నప్పుడు ఒకసారి ఈ క్యారెక్టర్ ఇచ్చారు, ఒకసారి ఆ క్యారెక్టర్ ఇచ్చారు, ఇంకో క్యారెక్టర్ ఇచ్చారు, రకరకాలుగా పర్ఫామ్ చేసే స్కోప్ ఇచ్చారు, హ్యాపీగా వర్క్ చేసాం. వీళ్ళకి ఆ స్కోప్ లేదు కదా. నేను అమ్మాయిగా ఉండాలనో, అబ్బాయిగా పుట్టాను, అమ్మాయిగా ఉండాలనుకుంటున్నాను, ఆ కన్ఫ్యూజన్ వీళ్ళకే ఉంటుంది. ఆ డిసిషన్ తీసుకోలేని స్టేజ్ ఆ 13 yearsలో ఏముంటుంది అసలు? ఆ ఏజ్లో పేరెంట్స్కి చెప్పలేక, అర్థం చేసుకోలేక, అందులో డైలాగ్ కూడా మీరు ఇందాక అడిగిన డైలాగ్ రాశారు కూడా ఆయన.
నేను ఈ బాడీలో నేను ఉండలేకపోతున్నానమ్మా అంటాడు. ఉన్నది కొడుకే కాబట్టి నేను ఈ శరీరంలో నేను వేరే వేరే ఏదో శరీరంలో ఉన్నట్టుందమ్మా, నాకు ఊపిరి ఆడట్లేదు ఈ శరీరంలో అంటాడు. సో తన పరిస్థితి అదే. ఇంట్లో చెప్పినా అర్థం చేసుకోలేరు. కానీ ఏ మదర్ అయినా ఇప్పుడు ఏమండి ఎంతమంది డిసేబుల్ చిల్డ్రన్ ఉంటారు, వాళ్ళని యాక్సెప్ట్ చేస్తున్నారు కదా. లిటరలీ వెజిటేబుల్ కొంతమంది ఆ పేరెంట్స్ ఎంత పెయిన్ తీసుకుంటారు, వాళ్ళని ఎత్తుకొని తిరుగుతారు, హాస్పిటల్స్ తిరుగుతారు, నానా రకాలుగా వాళ్ళు ఫేస్ చేస్తారు. అదే చుట్టాలు మరి ఏ ఒక్కళ్ళు వచ్చి మాట్లాడరే. ఇలాంటి బేబీ ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడతారు అనేది అర్థం కాదు. వాళ్ళు ఫస్ట్ పేరెంట్స్ స్ట్రాంగ్ గా ఉంటే ఇంకొకళ్ళు మాట్లాడడానికి స్కోపే ఇవ్వకూడదు. సో అలాంటి కాన్ఫ్లిక్ట్ మీ క్యారెక్టర్ లో ఉందా? మీరు చేసిన క్యారెక్టర్ లో మదర్ క్యారెక్టర్ ఉంది. ఎందుకంటే ఇక్కడ హస్బెండ్ క్యారెక్టరే వచ్చేసి పిల్లోని కొట్టడం. ఎందుకంటే బాబు వచ్చేసి ఒక రోజు రెడీ అయిపోయి పువ్వులు అంతా పెట్టుకొని అద్దంలో చూసుకుంటూ ఉంటే ఫాదర్ కొట్టేస్తుంటారు. ఇక్కడ ఏంటంటే మదర్ ఆల్రెడీ సిక్ ఉంది అని చూపించాం. ఆ మదర్కి ఎంత ఉన్నా కూడా నా కొడుకు ఎందుకురా ఇలా చేస్తున్నావు అని మదన పడుతూ ఉంటుంది. కానీ తనకు కూడా అర్థం కావట్లేదు ఎందుకు ఇలా చేస్తున్నాడు వీడు అనేది. ఆ శరీరంలో ఉన్నాడు కానీ నేను అది కాదు అనేది చెప్తుంటే యాజ్ ఎ పేరెంట్స్ ఇద్దరికి అర్థం కావట్లేదు. కొట్టడం అనేది మదర్గా నాకు అర్థం నచ్చట్లేదు. కొట్టకూడదు, అది ఏదైనా కూడా నా కొడుకు మాట్లాడదాం. కానీ ఇలా చేస్తున్నాడంటే అసలు అర్థమయ్యేది కాదు ఆ మదర్కి. సో డెఫినెట్గా వీళ్ళ మదర్ పరిస్థితి కూడా అదే ఉంటుంటుంది. తర్వాత మళ్ళీ యు ట్రావెల్ విత్ ద క్యారెక్టర్? నో, మీరు వదిలేసారా అక్కడ? వదలలేదు. ఆ మదరే చనిపోతుంది అక్కడ, క్యారెక్టరే అక్కడ ఫినిష్ చేశారు. సో ఎంజాయ్ డూయింగ్ ది క్యారెక్టర్. డెఫినెట్ గా బికాజ్ ఒక మంచి కాజ్ ఇది, ఒక సొసైటీలో ఫేస్ చేస్తున్న ఒక పెద్ద ప్రాబ్లం ఇది, ఒక చెద లాంటిది. ఆ చెదని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఆ థాట్, వీళ్ళని డిస్క్రిమినేట్ చేయాలి అనే థాట్ ఉంది కదా, అది చద అంటున్నాను నేను. నాకు వినటానికే చాలా వింతగా ఇదిగా అనిపిస్తుంది. మన సొసైటీలో, మన తెలుగు స్టేట్స్లో ఒక గే యాక్టివిస్ట్ అనే పదం కొంచెం ఇదిగానే అనిపిస్తుంది నాకు. అసలు ఒక గే యాక్టివిస్ట్ నేనని చెప్పి ఆ గే కల్చర్ అనేటువంటిది యాక్చువల్గా మన సొసైటీలో ఉందా ఇక్కడ? టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ దేర్? సో యాక్చువల్గా మీరు ఏదైతే ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచారో చాలా మందికి కూడా గే అంటే చాలా ఎఫ్యూమినైట్ గా మనకు మెయిన్ స్ట్రీమ్ మనకి ఏదో మెయిన్ స్ట్రీమ్ మూవీస్ లో వచ్చినట్టుగా మనకు ఉంటుంది సార్. ఏదంటే చాలా అమ్మాయిగా ఏదో లిప్స్టిక్ వేసుకొని వంకర్లు తిరుగుతున్నట్టుగా క్యారెక్టర్స్ మనం ప్రీవియస్ తెలుగు సినిమాలు ఏవైతే చూసామో గే వ్యక్తులు అంటే అలాగే ఉంటారేమో అనిపించింది సార్. అంటే మన ఛానల్లో కూడా ఈవెన్ సుమన్ టీవీలో కూడా నేను గతంలో చేసిన ఇంటర్వ్యూస్ లో యాంకర్స్ అడిగిన ప్రశ్నలకి వచ్చిన సమాధానాలు చూసిన ఆడియన్స్ కూడా ఆశ్చర్యపోయారు. అంటే నిజంగా ఒక గే మగ వ్యక్తి ఈ విధంగా ఉంటారా అంటే సినిమాలో చూసింది వేరు, సొసైటీలో మనం ఇలా ఉంటారని అనుకున్నది వేరు. ఈ అబ్బాయి చూడడానికి అబ్బాయి లాగే ఉన్నాడు కదా, గే అని అసలు ఎలా అనుకుంటాం, ఎలా నమ్ముతాం, ఏదో టీవీలో కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నారేమో అని చాలా మంది అపోహపడ్డారు. బట్ ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే సార్, ఇప్పుడు నా ముందు హిమా గారు ఉన్నారు. సో హిమా గారికి చిన్నప్పటి నుంచి ఏంటంటే జెండర్ డిస్ఫోరిక్ కండిషన్ తోటి, అంటే నా శరీరంలో ఉన్నటువంటి వ్యక్తి ఉన్న జీవి నాది కాదు. సో మ్యాచ్ అవ్వట్లేదు, నా బాడీకి నా మనసులో ఉన్నటువంటి ఆలోచనకి నా మనసుకి మ్యాచ్ అవ్వట్లేదు, నా రూపాన్ని నేను మార్చుకోవాలి నా మనసుకు తగినట్టుగా అనేది వాళ్ళు పడే సంఘర్షణ. మా వరకు వస్తే ఎలా ఉంటుందంటే ఏదైతే అదే 13, 14 ఏళ్ళు 16 ఏళ్ళ ఆ టైంలో ప్రతి ఒక్కరికి ఏ వ్యక్తుల పట్ల ఆకర్షణకి గురవుతాం. ఇప్పుడు మగపిల్లల ఆడపిల్లల మీద, ఆడపిల్లల మగపిల్లల మీద ఇదే బైనరీగా అట్రాక్షన్లో ఉండడం అనేది మనకు సహజంగా ఆ కౌమార దశలో వచ్చేటువంటి సందర్భం. ఆ సందర్భంలో నాకేంటంటే ఆడవారిని చూస్తే ఒక రెస్పెక్టు, ఒక కైండ్ ఆఫ్ ఒక గౌరవం ఫీలింగ్ కలుగుతుంది, కానీ వారి పట్ల ఏ విధమైనటువంటి ఆకర్షణ అనేది కలగడం లేదు. ప్లస్ సేమ్ జెండర్తో మీదనే కలగడం అనేది ఒకటి నోటీస్ చేసినది సార్ చిన్నప్పుడే. కానీ ఇది చెప్తే కొడతారా ఇంట్లో వాళ్ళు? ఒక మగపిల్లాడి అయి ఉండి ఇంకొక మగపిల్లాడి మీద ఆకర్షణ కలుగుతుందని చెప్పడం అనేది అది ఎంత నైతికంగా ఉంటుందో, అది ఎంత ఎథికల్, అది ఎంత న్యాచురల్ అన్న క్వశ్చన్స్ వస్తాయేమో. అసలు ఈ మాటలు అనేది ఎలా కన్వే చేయాలనేది కూడా తెలియనటువంటి రోజులు సార్. సో దాన్ని మనసులో పెట్టుకొని చాలా కాలం సంఘర్షణ పడుతూ, అంటే లోపల ఒకరిని ఇష్టపడుతున్నాము, ఒకరిని కోరుకుంటున్నాం, బట్ సొసైటీ ఏమో నువ్వు ఆ విధంగా లేవు కాబట్టి నువ్వు ఒక తేడా, నువ్వు ఒక మాడ,
ఒక 0.5 సేమ్ సిమిలర్ ఇవే మాటల్ని వాళ్ళు మగపిల్లోడే ఫెమినైన్గా కనిపిస్తే నువ్వు మగపిల్లోడు కాదు, నువ్వు అమ్మాయిగా ఉంటున్నావు అనేది అటు ట్రాన్స్జెండర్గా ఫీల్ అయ్యే వాళ్ళని, మేము మగపిల్లలుగా ఉండి ఇంకొక మగపిల్లల్ని ఇష్టపడుతున్నామన్న ఫీలింగ్స్ని మమ్మల్ని సిమిలర్గా ఒకటే పదాలతో దూషిస్తూ ఉంటారు సార్. ఎప్పుడైతే నేను ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత లీగల్ ఏజ్ వచ్చినప్పుడు 18+ లీగల్ ఏజ్ వచ్చినప్పుడు ఒక ఇష్టాన్ని వ్యక్తపరచడం సాటి వ్యక్తితోటి, అక్కడ సొసైటీ క్రిమినల్గా చూడబడింది సార్. మనకు ఇందాక డైరెక్టర్ గారు చెప్పినట్టుగా 2014లో నాల్సా జడ్జ్మెంట్ ట్రాన్స్జెండర్ వ్యక్తులను గుర్తించిందో 2018 హోమోసెక్షువల్ పర్సన్స్ని ఇండియాలో సుప్రీంకోర్టు లీగల్గా గుర్తించింది సార్. అప్పటి వరకు కూడా హోమోసెక్షువల్ పర్సన్స్ అందరూ కూడా ఇండియాలో క్రిమినల్స్గానే కన్సిడర్ చేయబడ్డారు సార్ యాజ్ పర్ IPC 377 ప్రకారం. సో అప్పటి వరకు మేము పేరెంట్స్కి చెప్పుకోలేక మాలో మేము ఉంటూ మా ఫీలింగ్స్ మా దగ్గరే ఉంటూ మా అట్రాక్షన్ ఆపోజిట్ జెండర్తో లేదు సేమ్ జెండర్తో ఉంది అన్న విషయాన్ని కూడా ఎక్కడ పంచుకోకుండా ఇంటర్నల్గా మానసికంగా చాలా ఇబ్బంది పడినటువంటి రోజులు సార్. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, ఎందుకంటే సుప్రీంకోర్టు లీగాలిటీ స్టేటస్ని మాకు ఇచ్చింది కాబట్టి వీఆర్ నాట్ నో మోర్ క్రిమినల్స్. సో దాన్ని ధైర్యంగా చేసుకొని ఈ LGBT లెస్బియన్ గే బైసెక్షువల్ ట్రాన్స్జెండర్స్ వ్యక్తుల యొక్క కమ్యూనిటీస్ వాళ్ళ ఒక అస్తిత్వానికి పోరాటంలో నేను కూడా భాగస్వామ్యం అవ్వడం, దశాబ్ద కాలం పాటు తెలుగు రాష్ట్రాలలో ఒక యాక్టివిస్ట్గా ఉండి ట్రాన్స్జెండర్ వ్యక్తులు గే వ్యక్తులు వీళ్ళందరి యొక్క హక్కుల్ని కాపాడడానికి వర్కింగ్ ఫర్ బోత్ గేస్ సార్. వాళ్ళు ఈ రెండు ఇద్దరు కలిపి ఒక రన్నింగ్ ఎన్ని ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి సార్ మనందరికి కూడా. ఇప్పుడు హోమోసెక్షువల్స్ లో ఇద్దరు ఉంటారు, ఒకరు లెస్బియన్స్ ఆడవాళ్ళని ఇష్టపడే వాళ్ళు, గేస్ మగవాళ్ళని ఇష్టపడే వాళ్ళు. అలాగే ట్రాన్స్జెండర్స్ వ్యక్తులు కూడా మగపిల్లవాడి నుంచి ఆడపిల్లగా మారినటువంటి వ్యక్తులు, ఆడపిల్లగా నుంచి మగపిల్లవాడిగా మారినటువంటి వ్యక్తులు కూడా ట్రాన్స్జెండర్ అంబ్రిల్లాలో కూడా ఉంటారు సార్. సో మేమందరం కూడా ఒక నలుగురం వ్యక్తులం కాబట్టి లెస్బియన్ గే బైసెక్షువల్ ట్రాన్స్జెండర్స్ మేమందరం ఒక సమూహంగా ఏర్పడి మాది జెండరు సెక్షువాలిటీ ఇవి రెండు కూడా విడదీయరానిటువంటివి, ఎందుకంటే రెండు కూడా శరీరం మనసుకి అన్వయించుకోబడినటువంటివి కాబట్టి మేము విడదీయలేనటువంటి ఐడెంటిటీస్. అందుకని కలిసి మేము పోరాటాల్లో నిలబడ్డాం సార్. వారికి ముందుగా గుర్తింపు వచ్చింది, మాకు ఆ తర్వాత అదే లీగల్ బ్యాటిల్లో ఇంకొంతకాలం పోరాడిన తర్వాత మాకు ఒక గుర్తింపు వచ్చింది. సోషల్ లైఫ్ చాలా స్ట్రగుల్ సార్. ఇప్పుడు మాతో పోల్చుకుంటే ఇప్పుడు తను చూడగానే ఒక ట్రాన్స్జెండర్ అనేటువంటి విషయం ఐడెంటిఫై కరెక్ట్ సార్. సో బట్ యు ఆర్ నాట్ ఐడెంటిఫైడ్ దట్ ఎవరికి తెలియదు యు ఆర్ గే అని. అబ్సల్యూట్లీ వెరీ ట్రూ సార్. ఇప్పుడు ఈ సమస్య ఎక్కడి వరకు వస్తుందంటే మాకు కొంచెం పెద్దగా ఈ ఉద్యోగం వరకు వచ్చి నీకు ఇంక ఇప్పుడు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నాం అని అన్నంత వరకు మాకు నడిచిపోతుంది. బట్ వాళ్ళకి అలా కాదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు హావభావాలు కానీ వాళ్ళకి ఇష్టాలు కానీ సో ఒక మగపిల్లోడు పెరిగే విధానంకి వ్యతిరేకంగా వాళ్ళు పెరుగుతూ ఉంటారు కాబట్టి అది కళ్ళ ముందు కనిపిస్తుంది కాబట్టి కుటుంబంలో అన్ని చోట్ల వాళ్ళకు ఒక ఇబ్బందికర పరిస్థితులు వస్తుంటాయి సార్. సేమ్ మాకు కూడా అంతే. టీనేజర్స్లో చాలా మంది అంటారు ఏంటి వీడు ఆడపిల్లలతో ఎక్కువగా టైం స్పెండ్ చేయకుండా. అట్లా కాదు, చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు అక్కడ బాడీలో ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటి జరుగుతుంది, ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. శారీరకంగా మగైనా ఆడ అనేటువంటిది కనిపిస్తుంది. బట్ యూ డోంట్ హ్యావ్ సచ్ ఆ బాడీలో ఆ మార్పు ఏం కనిపించలేదు, ట్రాన్స్జెండర్ మీద ఉండే సానుభూతి గేల మీద ఉంటుందా? ఉండదు సార్, ఖచ్చితంగా ఉండదు సార్. ఎందుకన్నానంటే ట్రాన్స్జెండర్ వ్యక్తులు ఏదైతే ఉంటుందో వాళ్ళ మానసికంగా శారీరక రూపాన్ని మార్చుకొని వాళ్ళ అస్తిత్వం నిలబెట్టుకోవడానికి సంఘర్షణలో వాళ్ళు ఉంటారు సార్. మేము మా బాడీలో ఉన్నటువంటి మా మానసిక ఫీలింగ్స్ ని ఎమోషన్స్ ని అలైన్ చేసుకొని దానికి రెస్పెక్ట్. ఎందుకనంటే ఇప్పుడు మనకు ఒక కుటుంబంలో ఒక తల్లిదండ్రులకి మగపిల్లవాడు పుట్టాడు అని అంటే తనకు కొన్ని బాధ్యతలు ఉంటాయి సమాజంలో. తల్లిదండ్రులు పోషించాలి, పెళ్లి చేసుకోవాలి, వంశాన్ని ఉద్ధరించాలి, వంశోద్ధారకుడు అవ్వాలి, మళ్ళీ పిల్లలు, మళ్ళీ ఒక వ్యవస్థ లోపలే ఉంటుంది సార్. ఈ చైన్ ఎప్పుడు బ్రేక్ అవుతుంది అని అంటే ఎప్పుడైతే మాకు అదర్ జెండర్ తోటి అట్రాక్షన్ లేదు, నాకు ఇంకొక మగపిల్లోడే ఇష్టము అని అంటే కుటుంబంలో ఇప్పుడు ట్రాన్స్జెండర్ వ్యక్తి యొక్క కుటుంబంలో ఎటువంటి కల్లోలాలు ఉంటాయో ఇక్కడ కూడా అంతే. మగాడి వైపు అందరికి సానుభూతి ఉంటుంది, ఒక ఇది ఉంటుంది, అయ్యో పిల్ల ఇట్లా అయిపోయింది, పిల్లోడు ఇలా అయిపోయాడు అని చెప్పేసి వీడికి రోగమా ఖచ్చితంగా ఉంటాయి సార్. రోగం అనేటువంటిది వస్తుంది, ఖచ్చితంగా ఉంటాయి. ఇంట్లో రిస్ట్రిక్షన్స్, నువ్వు గనక
మాకు నచ్చిన మేము చూసినటువంటి అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోకపోతే నిన్నన్నా చంపేస్తాం లేదా మేమన్నా చనిపోతాం అని ఒక బ్లాక్ మెయిల్ ఈ నేపథ్యంలో తేజ పరిస్థితి ఏంటి? సో ఈ నేపథ్యంలో ఈ సినిమాలో అయితే సార్ అదే సమాజానికి అదే తల్లిదండ్రులకు తల వంచి ఈ సినిమా నేపథ్యంలో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి పట్ల నాకు ఏ రకమైనటువంటి మానసిక శారీరకమైనటువంటి అట్రాక్షన్ ఏదీ లేకుండా ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను కుటుంబం కోసం సమాజం కోసం, ఆ తర్వాత నా లైఫ్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఈ సినిమా క్యారెక్టర్. దీంట్లో అవును సార్, హీరోయిన్ పెళ్లి చేసుకున్నారు. అవును సార్, ఎస్తర్ గారు వైఫ్ గా ఈ మూవీలో ఉన్నారు సార్. సో ఒక గే హస్బెండ్ ఏ విధంగా ఉంటుంది, ఆమె ఏ విధంగా నాతో ఇబ్బందులు పడతారు, నేను తనతో ఏ విధంగా ఇబ్బందులు పడతాను, మా ఇద్దరిని సమాజం ఏ విధంగా చూస్తుంది, మాకు ఎటువంటి లీగల్ హక్కులు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈ సినిమా నేపథ్యం. అది ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది సార్. సో కాబట్టి LGBT చూడాల్సిందే. ఖచ్చితంగా LGBT లీగల్ బ్యాటిల్ అనేది చూడాలి సార్. సరే, సినిమాలు అంటే ఈస్టర్ లాంటి మంచి హీరోయిన్ దొరికింది, తీసుకున్నాం, అయిపోయింది. వాట్ అబౌట్ యువర్ రియల్ లైఫ్? సో రియల్ లైఫ్ లో యాజ్ యూజువల్ గా యాజ్ ఏ గే మ్యాన్ గా ఒక సేమ్ జెండర్ వ్యక్తి పట్లనే ఆకర్షణ ఉంటుంది సార్. ఎందుకంటే అది ఒకళ్ళ మీదనే ఉంటుందా, రోజు ఒకళ్ళ మీద ఉంటుందా? అలా ఏముండదు సార్, ఒకళ్ళ మీదే ఉంటుంది సార్. ఈ డౌట్ నాకు కూడా ఉండేది. ఇది నేక్డ్ గా మాట్లాడుకుంటున్నాం, ఇక్కడ దాపరికాలు ఏమి లేవు ఇక్కడ. ఎప్పుడు ఎవరు టచ్ చేయనట్టు ఒక సబ్జెక్ట్ మీరు టచ్ చేశారండి. దిస్ ఈజ్ సచ్ ఏ సబ్జెక్ట్, డెలికేట్ యాంగిల్ ఉంటుంది దీంట్లో, వెరీ డేంజరస్ యాంగిల్ ఉంటుంది దీంట్లో. మీరు అదే యు ఆర్ లివింగ్ విత్ వన్ మ్యాన్ ఆర్ యు ఆర్ హ్యావింగ్ మల్టీ? I'm living with one man, sir. My partner lives in US. సో ఇక్కడ ఉన్నటువంటి ఒకటేంటంటే సార్, మళ్ళీ మీలో కూడా ఇలాంటివన్నీ ఉంటాయి, ఒకరితోనే ఉండాలి, ఒకరితోనే చేయాలి అయితే అంటే అది ఆ ఇది ఉంటుందా సార్? ఇప్పుడు మన సమాజంలో యూత్ ఏ విధంగా అయితే ఉన్నారో, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ, ఈవెన్ ట్రాన్స్ చాలా మంది యంగ్స్టర్స్ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కానీ, అందరూ ప్రేమలో పడతాం. ఒకరు మోసం చేస్తే ఇంకొకరు ఉంటారేమో, ఇంకొకరు మోసం చేస్తే ఇంకొకరు. యూజువల్ గా అట్రాక్షన్స్ అనేది జనరల్ గా మనం ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే ఉంటాం సార్. బట్ ఓన్లీ ద థింగ్ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళ లైఫ్ లో ట్రాన్స్జెండర్ వ్యక్తుల లైఫ్ లో అంటే నీకు అంతా మేము ఉన్నాం చూసుకుంటాం అంటారు, రిసోర్సెస్ అన్ని అయిపోయిన తర్వాత వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు వాళ్ళకన్నా దే హ్యావ్ సర్టన్ లీగల్ రైట్స్. వాళ్ళు ఇంకొక అబ్బాయిని పెళ్లి చేసుకున్నా గానీ సేమ్ 498 చీటింగ్ కేసు వాళ్ళు వేయచ్చు. ఒక అబ్బాయి ఇంకొక అబ్బాయిని ఇష్టపడ్డాడు, ఒక రిలేషన్షిప్ లో ఉన్నాడు, ఉన్నంతకాలం ఉన్నాడు, ఆ తర్వాత ఇలాంటివి మా ఇంట్లో తెలిస్తే ఒప్పుకోరు, లేదా మా ఇంట్లో మా సిబ్లింగ్స్ ఉన్నారు, మా తమ్ముడు మా అన్ననో ఇలా అంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వవేమో, సో మన రిలేషన్స్ తో ఇక్కడతో ఆపేద్దామంటే అది అక్కడితో ఆపేస్తాం. సో నేను బాధపడినా, నేను ఏడ్చినా, నేను స్టేషన్ కి వెళ్ళలేను, ఇంట్లో వాళ్ళకి చెప్పలేను, ఒక ఫ్రెండ్స్ దగ్గర చెప్పుకొని బాధపడ్డాను తప్ప. మీ ఫ్యామిలీ, యువర్ ఓన్ ఫ్యామిలీ, మీరు ఎంతమంది, మీ బ్రదర్స్ ఏంటి, మీ మదర్ ఫాదర్ ఏంటి? సో సేమ్ మన హిమాలాగానే మా లైఫ్ స్టైల్స్ అన్ని చాలా సిమిలర్ గా ఉంటాయి సార్. ఎప్పుడైతే ఈ విధంగా ఫీలింగ్స్ ఉన్నాయి, పెళ్లి అనేది అంశం ఇష్టం లేదు అన్నంత వరకు ఉంటే ఇంట్లో ఉండాలి, లేదా బయటకు వెళ్ళిపోవాలన్న సిచ్యువేషన్స్ అరైజ్ అవుతాయి సార్. ఉండలేక మేము బయటకు వచ్చేసిన తర్వాత సొంతంగా బ్రతకడం మేము నేర్చుకుంటాము. అదే విధంగా నాకు కూడా సిబ్లింగ్స్ ఉన్నారు సార్. మా సిస్టర్ మ్యారీడ్ అయ్యారు, మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. బట్ స్టిల్ ఈ రోజు వరకు ఆయన టిల్ లాస్ట్ బ్రీత్ వరకు కూడా యాజ్ అ ఫాదర్ గా ఆయన ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే ప్రివిలేజ్డ్ ఫ్యామిలీస్ దగ్గర నుంచి వచ్చినప్పుడు కూడా సొసైటీలో మన దగ్గర ముఖ్యంగా మగపిల్లల్లో వాళ్ళకి వెనకాల కాస్ట్, క్లాసు, రిలీజన్ ఈ ప్రివిలేజెస్ అన్నీ ఉంటాయి. సో నేను ఎప్పుడైతే అగెయిన్స్ట్ ద నోషన్ ఆఫ్ సొసైటీకి, నాకు అమ్మాయిలంటే ఇష్టం లేదు, నాకు అబ్బాయిలే ఇష్టం, నేను అబ్బాయితోనే ఉంటాను అని అంటే నోబడీ ఈస్ గోన్ యాక్సెప్ట్. నాట్ ఓన్లీ ద సొసైటీ, ఫ్యామిలీ, ఈవెన్ ద ఫ్రెండ్స్, అప్పటి వరకు ట్రావెల్ చేసిన వ్యక్తులు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే సొసైటీలో నువ్వు అబ్నార్మల్గా బ్రతకడానికి నువ్వు నిర్ణయించుకున్నావు అన్నటువంటి వాళ్ళ నిర్ణయాన్నే నా మీద ఫోర్స్ చేస్తూ ఉంటారు. కాబట్టి సేమ్ స్ట్రగుల్స్ వీ డూ ఆల్సో ఫేస్. వాళ్ళకు ఫిజికల్గా, మెంటల్గా ఎంత ఉంటుందో మాకు కూడా మెంటల్గా అంతకు రెట్టింపులు ఆ మెంటల్ స్ట్రగుల్ అండ్ ట్రామా ఉంటుంది సార్. బట్ ద ఓన్లీ ద థింగ్ ఈజ్ సేమ్ యాజ్. ఎందుకు ఈ కంపారిజన్ చేస్తున్నానంటే మా లైఫ్స్ అన్ని చాలా సిమిలర్గా ఉంటాయని. సో హిమా రథోడ్ వాళ్ళ ఫాదర్ యాక్సెప్ట్ చేయలేదు టిల్ ద లాస్ట్ మినిట్, మా ఫాదర్ యాక్సెప్ట్ చేయలేదు. సేమ్ ఒక కొడుకు నుంచి కూతురుగా మారినా ఆ ఎమోషన్ ఎక్కడా తగ్గలేదు. కొడుకుగా ఉండి ఇంకొక అబ్బాయిని ఇష్టపడుతున్నాడన్నా కూడా మా తల్లికి కూడా ఎమోషన్ ఎక్కడన్నా మారలేదు. కానీ ఏం చేస్తారు?
ఎమోషన్ మారలేదంటే దే హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ అండ్ వెల్కమ్. తప్పదు. ఇప్పుడు కొన్ని ఇవన్నప్పుడు మీకు చేయగలిగేదే ఉందనుక తల ఒగ్గి జీవితంతో రాజీ పట్టం తప్పితే నోబడి ఎవరు ఇలాంటి దీన్ని ఎవరు కోరుకోరు కదా. ఇది అది కాదు, ఇప్పుడు ఇక్కడంటే బాడీలో ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటిది, బాడీలో ఒక రకమైనటువంటి పరివర్తన మానసికంగా, పరిణామం అనేటువంటిది శారీరకంగా జరగటానికి బయలాజికల్ రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ ని వాళ్ళు ఏమి చేయలేరు. బట్ ఒక మగవాడికి ఈ ఆలోచనలు రావటం అనేటువంటి దాన్ని కంట్రోల్ చేసుకోవాలి కదా. సో ఇది కూడా ఒక బయలాజికల్ రీజన్ Biologically. ఏంటంటే అది కూడా బయాలజికలే. ఎందుకంటే మనం ఆలోచిస్తే తీవ్రత ఏంటి అంటున్నావు? డైరెక్టర్ గారు ఏదైతే చెప్పారో మనకు నాల్సా జడ్జిమెంట్ రాకముందు కేవలం ఆడామగ మాత్రమే ఈ సృష్టిలో ఉండాలి, ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో ఆడామగ మాత్రమే బ్రతకాలి, ఆడామగ మాత్రమే ఉండాలి, ఏం జరిగినా వాళ్ళిద్దరి మధ్యనే జరగాలి, ఇదే మా శాసనం, ఇదే మా మాట అనేది అది ఎవరు రాశారో తెలియదు కానీ తరతరాలుగా అదే కొనసాగింపుగా వచ్చింది. ఎప్పుడైతే భారతదేశం ట్రాన్స్జెండర్ వ్యక్తులు కూడా మూడో థర్డ్ జెండర్ వ్యక్తులుగా అన్నట్టుగా, అంటే మరి ఇక్కడ ఫస్ట్ సెకండ్ ఎవరో కూడా మనకి ఇప్పటి వరకు తెలియదు, బట్ అంటే ఫస్ట్ మగవారు, సెకండ్ ఆడవారు, థర్డ్ ట్రాన్స్జెండర్స్ అంటే ఇలా కేటగరైజ్ చేసిన హైరార్కీ ఎవరు నిర్ణయించారు కూడా మనకు తెలియదు. బట్ అది కూడా మనుషులు చేసుకుంది. ఏం చదివాబా? చాలా బాగా మాట్లాడుతున్నావు. ద వే ఆఫ్ యువర్ ఎక్స్ప్రెషన్, ద వే యువర్ టాకింగ్ ఇస్ ఎంఎస్సి వెరీ బయోటెక్నాలజీ సార్, ఎంఎస్సి బయోటెక్నాలజీ. బయోటెక్నాలజీ చదివిన తర్వాత బయలాజికల్ ఇవల్యూషన్స్ ఏం అర్థం కాలేదు. సో బయాలజికల్ ఇవల్యూషన్ ఇస్ ఆల్సో న్యాచురల్ సార్. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే సార్, మీరు చెప్పినట్టుగా జెండర్ ఏదైతే ఉందో అది బయాలజికల్ సార్, సెక్స్ ఏదైతే ఉందో అది బయాలజికల్ సార్, సెక్షువాలిటీ అనేది కూడా బయాలజికల్ సార్. ఒక మనిషికి ఈ భూప్రపంచం మీద ఉన్నటువంటి ఒక మనిషికి ఈ మూడు అవసరం సార్. సెక్స్, తొడల మధ్యలో ఉన్నటువంటి అవయము, తర్వాత జెండరు, మన మానసికంగా సంబంధించిన జెండర్, ఆ వ్యక్తి ఎవరి పట్ల ఆకర్షితుడు అవుతుంటారు అనేది ఈ మూడు ఒక బాడీలో అలైన్ అయిన ఉన్నటువంటి మూడు థింగ్స్ సార్. ఇందులో ఏ ఒక్కటి మిస్ మ్యాచ్ అయినా కానీ ఆ హ్యూమన్ బీయింగ్ అంతా లైఫ్ అంతా ట్రామాటిక్గా డిస్టర్బెన్స్గా ఉంటుంది సార్. సో ఒకరు జెండర్ అవ్వచ్చు, ఒకరు సెక్షువాలిటీ అవ్వచ్చు, మూడోది సెక్స్ అవ్వచ్చు సార్. పుట్టినప్పుడే ఆ బేబీ ఆడ మగ కానటువంటి అవయవాలతో పుట్టి ఉండొచ్చు, లేదా రెండు లేకుండా పుట్టి ఉండొచ్చు, కానీ ఆ స్టిల్ బేబీ లైఫ్ బ్రతుకుతుంది ఆ బేబీ. కానీ ఎలా ట్రీట్ చేయబడుతుంది సమాజంలో అని అంటే అదొక క్వశ్చన్ మార్కే. సో ఇక్కడ ఒక సెక్స్ బేబీ అయినా, ఒక జెండర్ వ్యక్తి అయినా, ఒక సెక్షువాలిటీ వ్యక్తి అయినా, మేము ముగ్గురం కూడా ఈ జీవితంలో మా శరీరం కోసం, మా మనసు కోసం, మా అస్తిత్వం కోసం మేము పోరాడుతూ ఉంటాం. ఈ మూడు ఇల్లీగల్ కాదు, అన్యాచురల్ కాదు అనేది WHO దగ్గర నుంచి, అమెరికన్ సైకాట్రిస్ట్ సొసైటీ దగ్గర నుంచి, భారతదేశంలో వచ్చినటువంటి తీర్పులు కూడా చెప్తా ఉన్నాయి. కానీ ఇక్కడ మార్పు రావాల్సింది, మమ్మల్ని అర్థం చేసుకోవాల్సింది సమాజంలో ఉన్నటువంటి బంధువులు, స్నేహితులు, ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు, వీళ్ళందరూ సార్. సో ఈ సృష్టి విరుద్ధమైనటువంటి, సహజ విరుద్ధమైనటువంటి విషయాల్ని అర్థం చేసుకోవటం వేరు, అర్థం చేసుకొని పోనీ వాళ్ళ కర్మ మాట్లాడదాన్ని వదిలేసుకోవటం వేరు. ఇప్పుడు దాని మీద డిస్క్రిమినేషన్ చూపించకుండా ఉంటే చాలు. డైరెక్టర్ గారు సార్, మామూలు మంట పెట్టలేం మీరు, మామూలు సబ్జెక్ట్ తీసుకోలేదు మీరు. చాలా ఇండియన్ స్క్రీన్లో వన్ ఆఫ్ ద వెరీ టఫ్ సబ్జెక్ట్ అండ్ వెరీ డేంజరస్ సబ్జెక్ట్, వెరీ సెన్సిటివ్ సబ్జెక్ట్ తీసుకున్నారు. ఏమి పరిష్కారం చూపిస్తున్నారు మీరు దర్శకుడుగా? అంటే ఈ వ్యక్తులకు జరిగిన ఇదా, లేకపోతే సొసైటీ వీళ్ళని ఆదరించాలని చెప్తున్నారా? ఏం చెప్తున్నారు మీరు? ఒక పెయిన్ కి ప్రిజుడిస్ కి మధ్యలో ఒక బ్రిడ్జ్ వేయాలన్నది నా ఆలోచన. ఇక్కడ రెండు పక్కల పెయిన్ ఉందన్న విషయం విష్ణు గారు చెప్పారు, ఆ అమ్మాయి చెప్పారు. ఎంతో పెయిన్ ఉంది లోపల. సో మీకు కానీ మనందరికీ కానీ అంత ఒక ప్రిజుడిస్ ఉంది. ఇలా ఎందుకు ఉండాలి, ఇలా ఎందుకు ఉండదు, మామూలుగా ఉండొచ్చు కదా, నీకు అనిపిస్తే అనిపించి నీ డ్రెస్ ఎందుకు మార్చుకోవాలి, ఇవి చాలా క్యాజువల్గా అనేస్తుంటాం. ఇది మన ప్రిజుడిస్. అంత ఎందుకు, అంత కోరిక ఎందుకు, ఏం తట్టుకోలేరా, కంట్రోల్ చేసుకోలేరా, మార్చుకోవచ్చు కదా, ఇవన్నీ ఇదంతా ప్రిజుడిస్ నుంచి వచ్చిందండి. ఈ పెయిన్కి ప్రిజుడిస్కి మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉండాలి అన్నది, అది ఈ మీడియం అవ్వాలని. ఇది నేను ఒక న్యూట్రల్గా ఉండాలని. నేను యాక్చువల్లీ ఎల్బి శ్రీరామ్ గారిని ఈ సినిమాలో జడ్జ్ క్యారెక్టర్గా పెట్టాను. రీజన్ ఏమిటంటే మనందరం జడ్జెస్ నా దృష్టిలో. ఎవ్రీబడి ట్రైస్ టు జడ్జ్, అందరినీ జడ్జ్ చేస్తూ ఉంటారు. మీరు కరెక్ట్, ఇలా ఉండకూడదు, ఇలా ఉంటే బాగుంటుంది, సినిమా ఎలా తీయకూడదు, స్క్రీన్ ప్లే ఎలా చెప్పాలి, ప్రతిదీ కూడా మనం జడ్జ్ చేస్తాం. అలాగే మనం ఒక సొసైటీ పట్ల ఒక దృక్పథం కలిగి ఉంటాం. ఎప్పుడైతే ఇంటరాక్షన్ జరుగుతుందో, ఎప్పుడైతే వాళ్ళతో కలుస్తామో, ఇప్పుడు నేను హిమతో మాట్లాడిన తర్వాత, హిమ గురించి తెలిసిన తర్వాత ఆ అమ్మాయి మీద కలిగే ఒపీనియన్ వేరుగా ఉంటుంది. అదే ఒక విష్ణుతో కలిసిన తర్వాత, విష్ణు గారితో నేను యాక్చువల్ ఫస్ట్ టైం పోలీస్ స్టేషన్లో కలిశాను. ఒక గే ఇష్యూకి సంబంధించిన గొడవని ఇతను సెటిల్ చేస్తూ ఉన్నారు. ఆ టైంలో నేను కలవడం జరిగింది. పోలీస్ ఆఫీసర్స్ పరిచయం చేశారు. ఈజ్ అ వెరీ ప్రామినెంట్ గే యాక్టివిస్ట్ అండ్ దెన్ ఐ కేమ్ టు నో
లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండి. ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటం వలన మనకు ఈ అపోహలన్నీ తొలగిపోతాయండి. ఆ తొలగాలి అంటే లైట్ పడాలి. ఒక డార్క్నెస్ని అలాగే ఉంచేస్తే అక్కడ దెయ్యం ఉందని చెప్పినా నమ్ముతాం, ఏం చెప్పినా నమ్ముతాం. ఎప్పుడైతే ఆ డార్క్నెస్ మీద ఒక లైట్ మనం వేసాము అంటే అక్కడ ఏం లేదు, మనందరిలాగే ఉంది అన్న విషయం తెలుస్తుందండి. సో యాజ్ అ ఫిల్మ్ మేకర్ ఐ థాట్ మై రెస్పాన్సిబిలిటీ ఇస్ టు షో ద లైట్ అండి. నా ప్రెజుడిసెస్ని ఇక్కడ పెట్టడం కూడా నా ఇంటెన్షన్ కాదండి. నాకు తెలిసిన విషయాన్ని సమాజానికి చెప్పడం కోసం, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పడం కోసం, నాలో ఉన్న ప్రెజుడిస్ కానీ లేకపోతే ప్రతి ఒక్కరిలో ఉన్న ప్రెజుడిస్ని కానీ దూరం చేయడం కోసం జరిగిన ఒక చిన్న సంభాషణ అండి. ఒక 2 గంటల ఫైనల్గా ఏం చెప్పారు మీరు? వాళ్ళ వైపు ద లా షుడ్ స్టాండ్ విత్ దెమ్ అని అట్లా లీగల్ బ్యాటిల్ అంటే ఏ ఇన్సిడెంట్ మీద లీగల్కి వెళ్ళాల్సి వచ్చింది మీరు? డైరెక్టర్ గా ఈ తను కోర్టుకి వెళ్ళటం కానీ తను కోర్టుకి వెళ్ళటం కానీ ఆన్ వాట్ ఇష్యూ దే గో టు ద కోర్ట్? ఒక ప్రామినెంట్ ఇష్యూ అండి. సో ఇండియా ఈజ్ అ ఫ్రీ కంట్రీ, అందరికీ ఈక్వల్ హక్కులు ఉన్నాయని మనం చెప్పుకుంటున్నాం. దానికోసం భారత రాజ్యాంగం వచ్చింది, లేకపోతే మనం స్వతంత్రం తెచ్చుకొని గర్వంగా చెప్పుకుంటున్నాం. కానీ ఒక 15-16 సంవత్సరాల వరకు వాళ్ళని అసలు మనుషులుగానే గుర్తించలేదు సోకాల్డ్ ఈ ప్రజాస్వామ్యం. సాక్షాత్తు సుప్రీంకోర్టు జడ్జి అని ఆల్సో జడ్జిమెంట్ ఇస్తూ నేను మీ కమ్యూనిటీకి క్షమాపణ చెప్తున్నాను, ఈ దేశం తరఫున క్షమాపణ చెప్తున్నాను అని ఒక కమ్యూనిటీకి తలోంచి క్షమాపణ చెప్పిన సందర్భం. అలాంటి దీంట్లో తర్వాత 2019లో ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ యాక్ట్ అని తీసుకొని వచ్చి వాళ్ళకి ప్రొటెక్ట్ చేస్తున్నామని మనం చెప్తూ ఒక ట్రాన్స్జెండర్ మీద ఒక రేప్ జరిగితే దానికి ఇండియన్ గవర్నమెంట్ లేకపోతే ఇండియన్ జ్యుడిషియరీ ఇస్తున్న మ్యాక్సిమం పనిష్మెంట్ 2 సంవత్సరాలు. అదే అమ్మాయి డైరెక్ట్ గా ఆడపిల్లగానే పుట్టుండుంటే అదే అన్యాయం చేసిన 10 years పనిష్మెంట్. అది కేస్ టు కేస్ డిఫర్ అవుతుంది కదా. కేవలం ట్రాన్స్జెండర్ మీద రేప్ చేస్తే 2 సంవత్సరాలు అనేటువంటిది. అవును, అదే ఇప్పుడు యాక్ట్ అండి, ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ యాక్ట్ లో అంతే. ఒక ట్రాన్స్జెండర్ రేప్ చేస్తే అది రేప్ కాదండి. మన ఇండియన్ డెఫినేషన్ ప్రకారం రేప్ అనేది ఒక మగవాడు ఒక ఆడపిల్ల మీద చేసిన అత్యాచారం మాత్రమే. ఒక మగవాడు ఒక ట్రాన్స్జెండర్ మీద చేస్తే అది రేప్ కింద కూడా రాదండి యాజ్ పర్ ద డెఫినేషన్. అదే కోర్టులో డిస్కస్ చేస్తారు, ఇది అసలు రేపే కాదు, దీన్ని రేప్ అంటారేంటి అని. ఇదే పోలీస్ స్టేషన్ కి అమ్మాయి తరఫున కేసు అంటే మామూలుగా ఏ కంప్లీట్ ఉమెన్ బీయింగ్ రేప్డ్ బై ఏ కంప్లీట్ మ్యాన్, అది డెఫినేషన్ అయి ఉంటుంది. ఏం లేదండి, కంప్లీట్ కన్సిడరేషన్ ఏంటంటే అక్కడ కోర్టులో కానీ దీని ఒక అత్యాచారం జరిగిందంటే ఎవరి మీద జరిగింది? ఒక అమ్మాయి మీద జరిగింది, ఒక అబ్బాయి చేశాడు. కానీ ఇక్కడ అదే తీసుకొని ఇట్ కెనాట్ బి టేకెన్ యాజ్ ఫుల్ రేప్ ఆర్ ఫుల్ కేస్ గా అనేటువంటిది అభిప్రాయం. ఇమోషన్ అయితే ఇమోషన్ ఇస్ ఇమోషన్ ఫర్ కేవలం 2 సంవత్సరాలని పెట్టడం అనేటువంటి దాని వెనక ఉన్నది ఏంటంటే ఒక ఆడపిల్ల నేను ఆడపిల్లని అని చెప్పుకుంటున్నా గానీ మీరు నమ్మడానికి సిద్ధం లేకపోతే అసలు అట్లా కాదుగా. ఒక వ్యక్తి మీద ఇష్టం లేకుండా చేయి వేసిందే రేపు. జనరల్ న్యూట్రల్ ట్రాన్స్జెండరా ఎవరా అనేటువంటిది అసలు దట్ ఈస్ నాట్. ఇప్పుడు జనరల్ న్యూట్రల్ లాస్ రావాలని చాలా మంది పోరాటం చేస్తూ ఉన్నారు. ఈవెన్ అబ్బాయి మీద రేప్ జరుగుతుందని మొన్న ఏదో పంజాబ్ లో జరిగింది, ఒక 4 అమ్మాయిలు ఒక అబ్బాయిని రేప్ చేశారని. అది వినడానికి మనకు అది ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈ అమ్మాయి తరఫున ఎవరైనా కోర్టుకి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ రాయాలంటే రేపా మీ మీద ఎలా జరుగుతుంది? అసలు రేపు ఎవరు చేస్తారు? అసలు ఎలా జరుగుతుంది రేపు? ఎందుకంటే బికాస్ వాళ్ళకి అర్థం కూడా క్లారిటీ కూడా లేదు. మొన్న ఒక డాక్టర్ గారు కూడా నాతో మాట్లాడుతూ ఎంబీబీఎస్లో సోకాల్డ్ మెడికల్ ఎనాటమీలో అమ్మాయిల గురించి అబ్బాయిల గురించి మాత్రమే ఉంటుంది కానీ మాకు ఈ ట్రాన్స్జెండర్ సబ్జెక్ట్ కూడా మాకు తెలియదండి అని. సో కాబట్టి డాక్టర్స్కి ట్రాన్స్ఫోబియా ఉందండి. ట్రాన్స్ఫోబియా అంటే ట్రాన్స్ వాళ్ళు ఎవరన్నా వచ్చారు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి డాక్టర్స్ యాక్సెప్ట్ చేయరు. కాబట్టి వాళ్ళ కోసం స్పెషల్ క్లినిక్స్ పెట్టాల్సిన ఒక అవసరం వచ్చిందండి. డిస్క్రిమినేషన్ ఏ స్థాయిలో ఉందో చూడండి. ఈ సినిమాలో అమ్మాయి నర్స్ క్యారెక్టర్ చేస్తుందండి. నర్సుగా తనకు ఉద్యోగం ఇవ్వడానికి అందరూ ఇబ్బంది పడతారు. తను చెప్తుంది, ఒక తండ్రికి ఉండాల్సిన కండబలం నాకుంది, ఒక అమ్మకు ఉండాల్సిన గుండె నాకుంది, నర్సుగా క్వాలిఫికేషన్ ఉంది, ఇంతకంటే నాకేం కావాలి సార్ నర్సుగా పనిచేయడానికి అని. దట్ ఇస్ అ క్వశ్చన్ షీ ఆస్క్స్. అంటే తను కోర్టులో ఇది కూడా అడుగుతుంది, నా కాళ్ళ మధ్యన ఏముందో మీకెందుకు సార్, నా మనసులో ఏముందో చూడొచ్చు కదా, నేను మనిషిని కదా. ఎస్, ట్రీట్ మీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఫస్ట్. తను అక్కడ కూర్చొని ఉంది, మనం ఇక్కడ కూర్చొని ఉన్నాం. ఏ రకంగా మనం దాన్ని డిస్కస్ చేయాలి? తన మనిషికి తను మాట్లాడుతుంది, నేను మనిషిగా మాట్లాడుతున్నాను. వై డూ యూ వాంట్ టు గో బిట్వీన్ లెగ్స్ ఆల్వేస్? ఇట్స్ ప్యూర్లీ దేర్ పర్సనల్ కదా. దాన్ని మీరు నెగోషియేట్ చేసేసి లేకపోతే అది కాదు అని చెప్పాలి. ఇక్కడ ఐ వాంట్ టు ఆస్క్ యు వన్ క్వశ్చన్ అమ్మా. మనం ఓపెన్ గా మాట్లాడుకున్నాం కాబట్టి ఈ వచ్చేసిన తర్వాత మీకు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసిన తర్వాత ఆ పురుష ఇవన్నీ తీసేసి యు ఆర్ గివెన్ ఇన్ ఉమెన్ ఆర్గనల్స్.
అలాంటప్పుడు మీరు మ్యారేజ్కి ఓకే కదా? మీరు మ్యారేజ్ మామూలుగా ఒక ఆడవాళ్ళు చేసుకున్నట్టు ఋతుక్రమం కానీ ఋతుక్రమం అవుతూ ఉంటుంది, అలాగే మ్యారేజ్ చేసుకోవటానికి ఎలాంటి ఇబ్బంది లేని పరిస్థితి కదా ఉంటుంది. మరి అది ఎందుకు చేసుకోవట్లేదు? దాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? అంటే ఇలా చాలా మంది మారిన తర్వాత చాలా మందికి మ్యారేజ్లు అయ్యాయి. మారిన తర్వాత దే కెన్ గివ్ బర్త్. బర్త్ లేదండి, ఎందుకంటే Birth గర్భసంచి ఇచ్చేటువంటి- లేదు. అదే ఇందాక అడిగిన గర్భసంచి లేదు, గర్భసంచి ఉండదు. ఉండదు. కానీ అది కూడా జరిగిందండి. ఒక ప్రజెంట్ థాయిలాండ్ లో ఏవో ఆపరేషన్స్ జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు ఏదో కానీ టూ డిఫరెంట్ పర్సనాలిటీస్ని ఈరోజు మా ప్రతినిధి వీళ్ళిద్దరిని సపరేట్గా కూడా మళ్ళీ ఇంటర్వ్యూ చేసుకొని అసలు దీని మీద వాట్ ఈస్ ద అవుట్లుక్ ఆఫ్ ద సొసైటీ అనేటువంటి వాటి మీద మనం మీరు అంత సినిమాయే తీశారు, మేము ఇంటర్వ్యూ చేయలేము. మీరు వేరే కంట్రీస్కి వెళ్తే గే అనేది చాలా కామన్ గా వాళ్ళు చాలా యాక్సెప్ట్ చేసేసారు అక్కడ. అవును. అసలు అక్కడ కూడా సిరీస్ ఉంటాయి కదా, అందులో కూడా వాళ్ళు ఒక ఫ్యామిలీ, ఇది ఒక ఫ్యామిలీ ఉంది, ఇందులో 2 పిల్లలు ఉన్నారు. ఇక్కడ 2 మగాళ్ళే ఉన్నారు, వాళ్ళ గేజ్ ఉన్నారు, వాళ్ళు ఒక బేబీని అడాప్ట్ చేసుకుంటారు. సో దట్స్ సిరీస్. వాళ్ళు చాలా హ్యాపీ ఫ్యామిలీస్ అన్నమాట. మన దగ్గర కొన్ని కంట్రీస్ లో 2 మగాళ్ళు కలిసి తిరుగుతుంటే ఇదే అనుకుంటారంట. ఆ విషయంలో మన కంట్రీ కొంచెం ప్రోగ్రెసివ్ అండి. 2 మగాళ్ళు భుజం మీద చేతులు వేసుకుని మా ఫ్రెండ్స్ కూడా అనుకుంటారు, ఫ్రెండ్స్ మనల్ని ఎవరన్నా చూస్తే ఏ ఫారినర్ చూసినా మనల్ని అదే అనుకుంటారు. ఎందుకంటే భుజం మీద చేయేస్తే అక్కడ ఇమీడియట్ గా వచ్చే మీలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీరు సొసైటీ రన్ చేస్తున్నారు కదా, మీ రైట్స్ కోసం ఫైట్ చేస్తున్నారు కదా, బోత్ ద స్టేట్స్ లో ఎంతమంది ఉన్నారు గేలు గే యాక్టివిస్టులు? యాక్టివిస్ట్ అయితే నేను ఒక్కడే ఉన్నాను సార్. ఎందుకనంటే ఇక్కడ వరకు ట్రావెల్ చేసి రావడం అనేది చాలా కష్టం. బట్ గే మెంబర్స్ చాలా మంది ఉన్నారు, సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు, లా అండ్ డిపార్ట్మెంట్స్ లో ఉన్నారు, పెద్ద సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు చాలా మంది కొల్లలే. కొన్ని పేర్లు చెప్పు. సో ఇక్కడే ఒక ట్విస్ట్ సార్, ఎందుకనంటే ఏవైతే మేము నేర్చుకున్నామో రైట్ టు ప్రైవసీ జడ్జిమెంట్స్ ట్రావెల్ చేయడం సార్తో పాటు నేర్చుకోవడము, సో ఒకరి ప్రైవసీని మేము ఎప్పుడు కూడా రివీల్ చేయం. బట్ అదే చెప్తున్నాను, ఎప్పుడైతే స్టిగ్మా సొసైటీలో ఉంటుందో, ఆ స్టిగ్మా డిస్క్రిమినేషన్ ఏ స్థాయిలో ఉంటుందో, దానివల్ల ఎదుర్కొనే పరిస్థితులు ఎలా ఉంటున్నాయంటే ఫోర్స్ఫుల్గా ఫ్యామిలీ ప్రెషర్ వల్ల, సొసైటీ ప్రెషర్ వల్ల మాలో చాలా మంది పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. నేనేం చెప్పక్కర్లేదు సార్, ఇక్కడే ఇదే ఛానల్స్లో మన సుమన్ టీవీలో మీరు కోకోలల్ ఇంటర్వ్యూస్ తీసుకొచ్చారు. భార్య నుంచి బాధితులు, నా హస్బెండ్ పలానాకి నేను ఆయనతో కాపురం చేయలేని చాలా మంది మీడియా ముందుకు వచ్చినటువంటి చెప్పిన మహిళలు కూడా చాలా మంది ఉన్నారు. ఈ పరిస్థితి ఎందుకు అంతవరకు వస్తుంది అని అంటే ఇక్కడ మమ్మల్ని యాక్సెప్ట్ చేయకపోవడం, మాకు నచ్చినట్టుగా మాకు ఉండేటువంటి బ్రతికే స్వేచ్ఛ అక్కడ లేకపోవడం వల్ల, బలవంతంగా మీరు ఇంకొక అమ్మాయికి ఇచ్చి కట్టబెట్టడం వల్ల అక్కడ మళ్ళీ ఏదైతే పరువు కోసంతో ఇచ్చి కట్టబెడతారో అది మళ్ళీ ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు 2 కుటుంబాలు కూడా రోడ్డు మీద కోట్ల చుట్టూ తిరుగుతూ అదే పరువు అదే టీవీ ఛానల్స్ ముందు అది ఇంకా పోవడం. వీళ్ళ పట్ల సింపతి ఉంటుంది, సానుభూతి ఉంటుంది, వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలనేది ఉంటుంది. అది ఎందుకంటే వీళ్ళు కనుక డబ్బులు ఇచ్చినప్పుడు దిష్టి తీసే నెత్తి మీద చేయబెట్టి ఆశీర్వదిస్తారు. అది చాలా శుభం అని కూడా అందరూ అనుకుంటారు. ఇజ్రా ఎదురు వస్తే మంచిదని కూడా అనుకుంటారు. అలాంటి సానుభూతి పరమైనటువంటి అవుట్లుక్ వాళ్ళ పట్ల ఉంది. మీ పట్ల ఎలాంటిది ఉంటుంది? ఒకటే సార్, ఇప్పుడు మెజారిటీ హిందూస్ పాపులేషన్ ఉన్నటువంటి భారతదేశంలో ఎవరైనా కానీ దానం చేస్తూ పుణ్యం వస్తుందనో, 1 రూపాయో 1 బియ్యమో ఇంటికి గంగిరెద్దు వచ్చిందనో, అడుక్కునే వాళ్ళు వచ్చారనో దానం చేస్తే మాకేదో లాభం చేకూరుతుంది, వాళ్ళు ఆశీర్వదిస్తే మా జీవితము డబ్బులో వృద్ధి వస్తుందని ఒక ఆశతో వాళ్ళని చూసేటువంటి దృక్పథమే కానీ నిజంగా వాళ్ళని గౌరవించి పక్కన ఇంటికి పిలిచో, లేదో ఒక పూట భోజనం పెట్టుకునో, లేదో అదే మెట్రోలోనో బస్లోనో ఎక్కడో చోట ఉండి తీసుకుంటారా? కనీసం ఇంట్లో పనిచేయడానికైనా పెట్టుకుంటున్నారా? లేదు కదా. ఆ హోదా కలిగినప్పుడు, ఆ సమానత్వం కలిగినప్పుడు వాళ్ళు ఆశీర్వదిస్తే మాత్రం మా జీవితాల్లో ఏదో గొప్ప లాభాలు వస్తాయన్న ఇది మాత్రం ఉంది సార్. సేమ్ అదే విధంగా ఇప్పుడు చాలా మంది తెలుగు రాష్ట్రాల్లో అయ్యప్ప స్వామి భక్తులు చాలా మంది ఉంటారు. హరిహర సుతుడా అయ్యప్ప స్వామి మంగళం. హరి హరుడు, సుతుడు అంటే కొడుకు, ఇద్దరు మగవారేగా, హరుడు హరి ఇద్దరు మగవారే కదా, వాళ్ళిద్దరు కొడుకే అయ్యప్ప. ఈ స్టేట్మెంట్ నేను అనంటే ఏకీభవిస్తుందా తెలుగు సమాజం? ధర్మ ప్రచారకులు దీన్ని అంగీకరిస్తారా? కదా. మరి ఎక్కడి నుంచి వచ్చాడు అయ్యప్ప స్వామి అంటే ఇద్దరు మగవారి నుంచి వచ్చాడు. మరి నేను అదే కదా కోరుకుంటుంది. ఇప్పుడు వారిని ఏదైతే రామాయణ కాలం నుంచి ట్రాన్స్జెండర్ వ్యక్తులు ఉన్నాడు, రాముడు మర్చిపోయాడు వీళ్ళకి మర్చిపోయినందుకు మళ్ళీ తిరిగి వచ్చి ఆశీర్వదించారు కాబట్టి వాళ్ళ ఆశీర్వాద ఫలం ఉందని చరిత్రని వాళ్ళు చెప్పుకుంటూ వస్తారు. నేను కూడా అదే చరిత్ర చెప్పొచ్చేమో, నేను కూడా మరొక అయ్యప్ప స్వామిని అనుకోవచ్చేమో, ఒక హరుడికి ఒక హరికి సంబంధించి. సో ఇంటర్ప్రిటేషన్ చేసుకోవాలనుకున్నప్పుడు రిలీజన్ యాక్సెప్టెన్స్ మన దగ్గర తీవ్ర ప్రభావం మన దేశంలో చూపిస్తుంది. కాబట్టి మెజారిటీ 28% ప్రపంచ జనాభాలో ఉన్న క్రిస్టియన్ దేశాలన్నింటినీ, ఎల్జిబిటీ కమ్యూనిటీ, ట్రాన్స్జెండర్స్ని, గేస్ని, బైసెక్షువల్స్ని
వాళ్ళు హ్యూమన్స్గా యాక్సెప్ట్ చేసినటువంటి ప్రపంచ జనాభాలో ఉన్నటువంటి దేశం. ఆల్మోస్ట్ ఒక 2-3% హిందూ జనాభా ఉన్నటువంటి మన దేశంలో ఇంకా ప్రతి ఒక్క మనిషిని నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇదే ఉండాలి, నువ్వు వీళ్ళనే ఇష్టపడాలి, నువ్వు ఈ కులాన్ని మన వాళ్ళనే చేసుకోవాలి, ఇవన్నీ ఇంకా మారినటువంటి సమాజంలో మాకు ఇంకా అవకాశం, హక్కులు రావాలంటే ఏంటంటే చాలా టైం పడుతుంది. మారకపోవటం అనేటువంటిది ఉండదు. ఇవన్నీ కూడాను ఆల్ ఆఫ్ ఏ సడన్ గా ఒక దృక్పథం లేదు, ఒక ఆలోచన లేదు. సడన్ గా 14 ఏళ్ల వయసులో మారినప్పుడు అది చిన్నప్పటి నుంచి ఏదో ఉందనుకుంటే, లేదా అలాంటి సమాజం ఉంది, అలాంటి ఆలోచన ఉందనుకుంటే పర్వాలా. ఇవన్నీ జీవితంలో ఏర్పడ్డ ప్రమాదాలు. ఇప్పుడు ఆ పాప చక్కగా 14 ఏళ్ల వరకు బాగానే ఉన్నాడు, అబ్బాయి గానే ఉన్నాడు. 14 ఏళ్ళకి సడన్ గా జరిగింది. ఆ పేరెంట్స్ ఎలా తీసుకోవాలి? యూ హ్యావ్ ఆల్సో యుక్త వయసుకు వచ్చిన తర్వాత యూ గాట్ అట్రాక్టెడ్ టువర్డ్స్ బాయ్. దాన్ని వాళ్ళు పేరెంట్స్ ఎలా తీసుకుంటారో, మమ్మల్ని తీసుకోలేదు, ఈ సొసైటీ తీసుకోలేదు అని అనుకోవటం కూడా కరెక్ట్ కాదంట. నేను టైం పడుతుంది డెఫినెట్ గా. అంటే ఎడ్యుకేషన్ అది సొసైటీకి ఎడ్యుకేట్ చేయాల్సి ఏదేమైనా సరే. వాట్ ఈజ్ ఏం చేస్తుంటారు మీరు? నేను ఒక సోషల్ యాక్టివిస్ట్ సార్, నేను పబ్లిక్ హెల్త్ కన్సల్టెంట్. కాదు, పబ్లిక్ హెల్త్ కన్సల్టెంట్ సరే, గవర్నమెంట్ జాబ్ కానీ ఏదైనా? అదే సార్, ఏంటి? నేను ఇటు గవర్నమెంట్ ప్లస్ అటు ఫారెన్ కంట్రీకి సంబంధించిన హెల్త్ కన్సల్టేషన్. వాట్ ఈస్ యువర్ ఇన్కమ్? వాట్ ఈస్ అంటే జాబ్? అది జాబ్ సార్, అది కన్సల్టేషన్. సెంట్రల్ గవర్నమెంట్ దా, స్టేట్ గవర్నమెంట్ దా? ఇట్ ఈస్ నాట్ ఏ స్టేట్ గవర్నమెంట్. ఐ వర్క్ యాజ్ ఎ బ్రిడ్జ్ ఫారెన్ కంట్రీస్ ప్లస్ మన హెల్త్ ఆస్పెక్ట్ కన్సల్టెంట్. ఓకే ఓకే ఓకే. సో ఇంట్లో వాళ్ళకి పెళ్లి చేయటం అదే వదిలేశారు? వాళ్ళు వదిలేను సార్, నేనే చేసుకోవాలని చెప్పాను. ఎంతమంది ఉంటారు మొత్తం 2 స్టేట్స్ లో? లెక్క అయితే చెప్పలేను సార్. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో మీ సొసైటీలో మెంబర్స్ అవుతారు కదా, 1,00,000-1,50,000 వరకు ఉంటుంది సార్ మన తెలుగు రాష్ట్రాల్లో. మై గాడ్, హూ గాట్ రిజిస్టర్డ్ విత్ యువర్ అసోసియేషన్ ఆల్రెడీ? ఇవన్నీ మేము హెల్త్ మీద వర్క్ చేసే డేటానే ఉంటుంది సార్ 1,00,000 వరకు కూడా. సో ఇంకా అది మీరు వాళ్ళ ఐడెంటిటీని ఓపెన్ గా మీకు ఇస్తారా, లేకపోతే దాన్ని హైడ్ గా చేస్తారా? వాళ్ళు మా వరకు చేసుకుంటారు, ఎందుకంటే మాకు సిమిలర్ హక్కుల మీద మేము ఒక భరోసా ఇస్తాం కాబట్టి వాళ్ళ దగ్గరకు వస్తారు. అది వాళ్ళలో ఆర్థికంగా నష్టపోయినా లేక సామాజికంగా నష్టపోయినా, ఇంట్లో వాళ్ళు కొట్టి బయటికి పంపించేసిన, వాళ్ళకి ఏదైనా హెల్త్కి సంబంధించి అయినా లీగల్కి సంబంధించి అయినా మమ్మల్ని అప్రోచ్గా అవుతారు కాబట్టి. సో మాకంటూ ఒక డేటా కొంత ఉంటుంది. సో ఆ డేటాతోటే ఈ కోర్టులలో ఫైటింగ్ కానీ ఏదైనా కానీ మేము ఉన్నాం. ఎందుకంటే అందరిలాగా బయటకు వచ్చి మొహాన్ని చూపించి మాట్లాడేటువంటి స్వతంత్రం, స్వేచ్ఛ మాకు ఇంకా రాలేదు కాబట్టి దానికి ఒక రిప్రజెంటేటివ్. ఇప్పుడు ఒక ఈ ట్రాన్స్జెండర్ తనకు పెళ్లి చేసాం అనుకో, ఒక ఆడ మగ రిలేషన్, మీ ఇద్దరులో మగ ఎవరు, ఆడెవరు? మగాన హస్బెండ్ ఎవరు, వైఫ్ ఎవరు? వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. అది ఎలా ఉంటుంది ఆ రిలేషన్, ఎలా ఉంటుంది? సో ఇది అదే సార్, మళ్ళీ ఇక్కడ మనమే సార్ చెప్పినట్టుగా అదే ప్రెజుడిస్ తో ఉంటున్నాం. ఇందులో భార్య ఎవరు, భర్త ఎవరు? ఎందుకంటే ఇప్పుడు మొగుడిని బాగా తాగొచ్చిన మొగుడిని భార్య బాగా చితక్ కొడుతుంది అంటే ఇప్పుడు భార్య మగవాడా? మనం చెప్పలేం కదా సార్, ఎందుకంటే చాలా సందర్భాల్లో అట్లా కాదుగా. ఇవన్నీ కూడా బయోలాజికల్ నీడ్స్ లో నుంచి కాబట్టి ఈ సందర్భంలో ఎవరి పార్టిసిపేషన్, హూ ఇస్ హూ, వాట్ ఈస్ వాట్ అనేది ఉంటుంది కదా. ఇది సందర్భం కాదో తెలియదు కాదు సార్, నేను విన్ని పెరిగినది చాలా వరకు ఆంధ్రాలో ఒక పెద్ద సామాజిక వర్గం ఉన్న వాళ్ళలో భార్యలే పెత్తనం చేస్తూ ఉంటారు, భర్తలు ఇంట్లోనే కూర్చొని కొంగు పట్టుకుంటారు. మరి ఇప్పుడు భర్తలు అందరూ కూడా స్త్రీ పాత్ర పోషిస్తున్న వాళ్ళు. సో అంటే ఇవన్నీ సమాజంలో రకరకాలుగా ఏ పాత్ర మేము పోషించాలి, మా బెడ్రూమ్ కానీ మా పర్సనల్ జీవితం కానీ అది మా ఇష్టం. మమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేస్తే చేయండి, కానీ మమ్మల్ని మీరు సమాజానికి వీళ్ళు చీడ పురుగులు, సమాజంతో మేము వీళ్ళని యాక్సెప్ట్ చేయమనే హక్కు ఏ ఒక్కరికి లేదు. ఇది భారతదేశమే కాదు, ఈ ప్రపంచంలో ఎవరిని ఇండివిజువల్గానే ఉన్నాము. ఎందుకంటే మనం ప్రతిది కూడా ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి జీవికి బ్రతికే హక్కు ఉంది కాబట్టి అది ఏ వ్యక్తికి హానికరం కలిగించకుండా బ్రతికే స్వేచ్ఛ మాకుంటే చాలనేది మా కోరిక. ఈక్వేషన్ లో వాళ్ళు చెప్పేది పార్ట్నర్ అనే వర్డ్ యూజ్ చేస్తారు. యువల్ నోవా హరారీ, వన్ ఆఫ్ ద ఫేమస్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో, హీఈస్ ఎ గే. యువల్ నోవా హరారీ అని సెపియన్స్ ఇది రాసిన అతను, హీ సేస్ దట్ హీ ఈస్ మై పార్ట్నర్. అండ్ ఇద్దరు కూడా పార్ట్నర్ అనే మాట అనుకుంటారు. అంటే ఇది ఆడ మగ అన్న బైనరీ నుంచి బయటికి రావాలి అని పెట్టుకున్న ఒక న్యూట్రల్ వర్డ్. ఇప్పుడు మనం స్పౌజ్ అని ఎలాగైతే యూజ్ చేస్తున్నాం, దే ఆర్ జెండర్ న్యూట్రల్ అండి. అది ఎవరికైనా కావచ్చు, నా పార్ట్నర్ హస్బెండ్. సో కాబట్టి ఈ వైఫ్ హస్బెండ్ ఈ బైనరీ 1-2 మధ్యలోనే ఉండదు ప్రపంచం. ఈ 0-1 మధ్య నుంచి దాటి కూడా ఆ స్పెక్ట్రమ్ ఉంటుంది అని చెప్పడమే కాన్సెప్ట్ అండి. ప్రతి ఒక్కరికి ఆ స్వేచ్ఛ ఉంటుంది. మనం అనుకున్న 2 నోషన్స్లో అయితే మంచి చెడు అన్నది మాత్రమే కాదు, ఈ రెండిటి మధ్యలో ఒక పెద్ద స్పెక్ట్రమ్ ఉంటుంది
అలాగే ఒక హ్యూమన్ బీయింగ్స్కి కానీ లేకపోతే ఆలోచనకి కానీ ప్రకృతికి కానీ మనం అనుకుంటున్న సోకాల్డ్ సహజం ఏదైతే ఉందో అది మనకు తెలిసిన విస్తృతి మాత్రమే. మనం పూర్తి సమాజాన్ని మొత్తాన్ని అర్థం చేసుకోగలిగితే అంతే అన్నీ సహజమేనండి. మనం ఎక్కువగా చూసిన దాన్ని సహజమని, తక్కువగా చూసిన దాన్ని అసహజమని అనుకోవడం వల్లే పిల్లలు కూడా బుల్లియింగ్ చేయటం. అది ఇందులో ఈ సినిమాలో ఈ చిన్నప్పటి క్యారెక్టర్ ఒక మాట అంటుందండి, మీ అందరిలో నేను లేకపోతే నేను చచ్చిపోవాలా అంటుంది. నేను మీ ఫ్రెండ్నే కదా, నన్ను ఫ్రెండ్గా చూడొచ్చు కదా, నాకు ఆడపిల్లలా ఉండాలని ఉందిరా, నాకు మీతో ఆడుకోవాలని ఉంది, నన్ను ఎందుకు ఇలా ఆట పట్టిస్తున్నారు చెప్పండి అని ఏడుస్తుంది. చిన్నప్పటి నుంచి మీతోనే ఉన్నాను కదా, ఒక్కసారి ఎందుకు మీలాగా తేడాగా కనిపిస్తే నన్ను ఎందుకు ఇలా విక్టిమైజ్ చేసేస్తున్నారు. ఇప్పుడు తనకేమో ఈస్టర్ లాంటి మంచి హీరోయిన్ ఇచ్చారు, ఈవిడికేమి ఇచ్చారు? సో తనకు మొత్తం సినిమానే, సినిమాకే హీరోయిన్, అక్కడ తనకి సినిమానే ఇచ్చానండి. అక్కడ హీరోయిన్ ఇచ్చారు, ఇక్కడ హీరోయిన్ చేశారు. పేరింగ్ ఉంటారు తన పెయిరింగ్ పేరింగ్ ఏం లేదు. తను తన పెయినే ఈ సినిమా వరకు పెయిన్ అతను తన పెయిర్ అంతే అండి. ఒక బెస్ట్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఉందండి తనకు, సనా అనే ఒక అమ్మాయి చేసింది, సనా ఖాన్. షీఈ్ అ ఫ్యాబులస్. ఆ అమ్మాయి కూడా ట్రాన్స్జెండర్ ఆర్టిస్టే. ఇలాంటి ఒక ఫ్రెండ్ ఒక మనిషికి ఉంటే ఎంత పోరాటం అన్నా చేయొచ్చు అనే ఒక నమ్మకాన్ని ఇవ్వగలిగే ఫ్రెండ్. అంటే ఇక్కడ పార్ట్నర్ అన్నది కేవలం ఫిజికల్ ఇంటిమసీ ఉన్న పార్ట్నరే కానక్కర్లేదండి. అంటే ఏడ్చినప్పుడు భుజం ఇవ్వగలిగే ఎవరైనా కానీ ఒక ఎమోషనల్ పార్ట్నర్. అలాంటి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే ఒక క్యారెక్టర్ ఉంది, హర్ కంపానియన్ అండి. వెరీ గుడ్ డైరెక్టర్ గారు. ఇప్పుడు మనకు ఇందులో మహాభారతంలో కూడా చూస్తే మనకు ముందు నుంచి చెప్పారు, మనం యాక్సెప్ట్ చేయలేదు. బ్రహ్మలలా అని ఒక క్యారెక్టర్ ఉంది అక్కడ. అంటే ఇందులో ఒక పోయం ఒకటి ఉంటుందండి ఆ అమ్మాయి దేని మీద, నేను అది షార్ట్ టైం అయినా కూడా బట్ అది ఒకటి ఉంది. అంటే ఇందులో ఒక చిన్న పోయం సార్ అది, నేను రాముడి దీవెనని, కృష్ణుడి లీలని, అజ్ఞాతంలో బృహన్నలని, యుద్ధంలో శిఖండిని, కానీ అమ్మా నాన్నకు మాత్రం అసహ్యాన్ని అని. గుండెలు పిండారు డైరెక్టర్ గారు. నేను కొన్ని ట్రాన్స్జెండర్స్ మీద వచ్చిన పుస్తకాలు చదివామండి, హృదయ విదారకంగా ఉంటాయి, గుండెలు పిండేసినట్టు అయిపోయింది. వీళ్ళ మీద జరిగే దౌర్జన్యాలు. ఇంకొక యాంగిల్ కూడా తీసుకున్నారా మీరు? తీసుకొని ఉంటే కూడా బాగుంటుంది. ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ అనగానే అందరూ సానుభూతి పనులు కాదు, అక్కడికి వీళ్ళ దగ్గరకు వచ్చి, ఇళ్ళ దగ్గరకు వచ్చి గృహప్రవేశాలు చేస్తుంటే, పెళ్ళిళ్ళు చేసుకుంటే వాళ్ళు వచ్చి చేసే దుర్మార్గం, వాళ్ళు వచ్చి చేసే దౌర్జన్యం అలా ఇలా ఉండదు, చాలా అసహ్యంగా అసభ్యంగా ప్రవర్తిస్తారు. అలాంటి రైళ్లలో వెళ్తుంటే కొట్టేస్తున్నారు, చాలా బీభత్సాలు దౌర్జన్యాలు చేస్తున్నారు. ఆర్గ్యుమెంట్ కూడా కోర్టులో ఉంటుంది సార్, ఆర్గ్యుమెంట్ కూడా కోర్టులో డిఫెన్స్ లాయర్ గారు పెడతారు. అండ్ అలాగే మీరన్న ఈ బహురూపీలు ఎవరైతే ఉన్నారో చీర కట్టుకొని వచ్చి అడుక్కుంటున్న వాళ్ళకి సంబంధించిన టాపిక్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఎవ్రీథింగ్ టోటలీ స్పెక్ట్రమ్ అంతా కూడా ఒక 2 గంటల సినిమా నిడివిలో ఎంతవరకు చెప్పొచ్చు అన్నదాన్ని నేను చూస్తూ, ఒక ఎమోషనల్ ఎక్కడ బ్రేక్ ఇది కాకుండా ఒక కోర్ట్ రూమ్ డ్రామాని వాళ్ళకి చూపించాలని. ఎందుకంటే బికాస్ ఒక ఆడియన్గా నేను చూస్తే ఆ సినిమా నేను ఒక సినిమాలో చూడగలగాలి, అది ట్యాక్సింగ్ అవ్వకూడదు అనేది నా మొదటి నుంచి నేను పెట్టుకున్న ఒక పర్స్పెక్టివ్. సో ఓకే డైరెక్టర్ గారు, చాలా సేపు మాట్లాడుకున్నాం. తన విషయంలో ఏంటంటే ఇలాంటి ఒక మైండ్ సెట్ని డెవలప్ చేసుకుని చాలామందికి తన శరీరంలో జరిగినటువంటి మార్పు కానీ, తను ఎందుకు అలా అయ్యాడనేటువంటి దాని మీద అవగాహన లేకుండా, కానీ తన దీని పట్ల కానీ, తనలాంటి వాళ్ళ పట్ల కానీ తను ఏర్పరచుకున్న అవగాహన కానీ, తను చేస్తున్న పోరాటం కానీ, యాక్టివిస్ట్గా తను చేస్తున్న రోడ్డు మీద కుక్కలాగా పడి తిరగటం నాకు కోరిక వచ్చింది కాబట్టి అనేలా కాకుండా, ఒక అవగాహనతో హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్గా తను సిచ్యువేషన్ని తను అనలైజ్ చేసుకోగలగటం అనేటువంటిది గుడ్ థింగ్. అంటే ప్రతి పేరెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రతి పేరెంట్స్ యాక్సెప్ట్ చేసుకోవాలి అంటే చాలా కష్టం, చాలా కష్టం, నో డౌట్, అంత ఈజీ కాదు. కానీ అట్లీస్ట్ అతను స్ట్రాంగ్ గా చెప్పగలిగాడు, నో ఐ డోంట్ వాంట్ టు గెట్ మ్యారీడ్, నేను పెళ్లి చేసుకుంటే ఇంకొక లైఫ్ కూడా స్పాయిల్ చేసినట్టు కదా. ఇలాంటివి చాలా జరిగాయి, నాకు కూడా తెలిసిన కొన్ని కేసెస్ ఉన్నాయి, ఇలాంటివి చాలా జరిగిన తర్వాత చెప్పుకోలేక, ఆడపిల్ల చెప్పుకోలేక ఇంటి వదిలేసి వెళ్ళిపోతారు. అలాంటివి జరుగుతాయి చాలా. వీళ్ళ విషయంలో కూడా నేను అది కూడా మా షూటింగ్ దగ్గరే వస్తారు, ఆటో తీసుకొని తిరుగుతారు, జెంట్స్ ఉంటారు, ట్రాన్స్జెండర్ అనేసి వచ్చేసి అక్కడ అమౌంట్ కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోవడం. ఓకే హిమబిందు, చక్కగా ఉన్నావు, అందంగా ఉంది, చాలా అందంగా ఉన్నావు. ఈ సినిమా హిట్ అయిన తర్వాత నీకు మంచి హీరోయిన్ ఛాన్స్లు వస్తాయి, పెద్ద స్టార్స్ తో. లెట్ us hope the best మా. yes definitely యాక్సెప్ట్ చేసి అలా చేయాలి కూడా, ఆపర్చునిటీ ఇవ్వాలి. నీకు వచ్చినటువంటి మంచి అవకాశం
లైఫ్లో డిప్రెషన్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి మీ రూపంలో ఉన్నారు కాబట్టి మీకు ఉంటాయి. ఎవరి సమస్యలకు వాళ్ళకి డిప్రెషన్స్ ఉంటాయి. ఓవర్కమింగ్ ద డిప్రెషన్స్ అండ్ ఓవర్కమింగ్ ద హార్డ్షిప్స్ అనేటువంటిది లైఫ్. ఆ యాంగిల్లో చూసుకోండి. చక్కగా మంచి సినిమా జూన్ 19th ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బ్యాటిల్ లీగల్ బ్యాటిల్ జూన్ 19th ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మనం అన్ని సినిమాలు చూసినట్టుగా ఇదే తర్వాత చూద్దాంలే, ఓటీటీలో చూద్దాంలే అనే యాంగిల్ కాకుండా ఇలాంటి సినిమాని ఆ లీగల్ ఫైట్ ఎలా జరిగింది, అనగారినటువంటి పరిస్థితుల్లో నుంచి వీళ్ళు ఏ విధంగా ఫైట్ చేసుకొని వాళ్ళ హక్కుల కోసం పోరాడాడు, వాళ్ళ కోసం ఇలాంటి ఒక సంస్కారవంతమైన దర్శకుడు ఎలా ఫైట్ చేశారు అనేటువంటిది చూడాలంటే లెట్ us see the film in theaters. June 19. నమస్తే.